హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథులను పరిచయం చేస్తాను. రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే యార్లగడ్డ రామ్ కుమార్ భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మనతో లైవ్లో జాయిన్ అవుతారు విద్యాసాగర్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అరుణ్ కుమార్ న్యాయవాది. ఇవాళ రెండు అంశాలకు సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ఒకటి, నిన్న విజయవాడలో జరిగినటువంటి కోవిడ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం, అలాగే ఆసుపత్రికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం, దీనికి బాధ్యత ఎవరిది? మరొక వైపున నరేంద్ర మోడీని మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశం మీద పిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉండటం, అదే సందర్భంలో స్టేటస్ కోకి ఈవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది? ఈ అంశాలకు సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ఫస్ట్, కోవిడ్ కేంద్రంగా ఓ పక్కన స్వర్ణ ప్యాలెస్ హోటల్ని డిసైడ్ చేయటం, అది రమేష్ బాబు ఆసుపత్రి కింద రావటం, అది కాస్త నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఎవ్వరు? మొదట ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా రామ్ కుమార్ గారు ఏమంటారు? సాయి గారు, గుడ్ మార్నింగ్. ముందుగా అక్కడ చనిపోయిన వారందరికీ మన సంతాపం ప్రకటించాలండి. తర్వాత మనం ఈ అగ్ని ప్రమాదం విషయానికి వచ్చేటప్పటికి ఈ విషయమే కాదు, ఏ ప్రమాదం జరిగినా కానీ ప్రమాదం జరిగిన తర్వాత దాని మీద ఇది డైసెక్షన్ చేస్తున్నాం అండి. ముందుగా వీటికి కావాల్సిన ప్రికాషన్స్ ఏ మేరకు తీసుకున్నారు, ప్రికాషన్స్ అసలు సరిగ్గా ఉన్నాయా లేదా, ప్రివెంటరీ మెజర్స్ రకరకాల డిపార్ట్మెంట్ల వారు దీని మీద ఉన్నాయా లేవా, ఎన్ఓసీలు ఇచ్చారా లేదా, వీటిని ఎప్పుడు అంటే ఈ టైంలో డిస్కస్ చేస్తున్నా కానీ తర్వాత రెగ్యులర్ గా జరిగిపోతా ఉంటున్నాయి. అసలు ఫైర్ ఎగ్జిట్ ఇప్పుడు అది బేసిక్ గా అది ఒక హోటల్ని సరే ఎమర్జెన్సీలో కోవిడ్ కేంద్రంగా చేశారు. అక్కడ ఉన్న హోటల్ కోవిడ్ కేంద్రం, అది హాస్పిటల్ అయిన తర్వాత ఎలక్ట్రిసిటీ లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ ఎంత పాతవి, కొత్తగా పేషెంట్స్ అవి పెడుతున్నారంటే లోడ్ ఎంత పెరిగింది, ఇవి తీసుకోగలవా లేదా, ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఎగ్జిట్లు ఉన్నాయా లేదా, అలారం మోగలేదని చెప్తున్నారు. ఇంకా రకరకాల అంటే ఫైర్ ఒకసారి షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత ఫైర్ ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి, అంటే ఫైర్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవడానికి అక్కడ ఉన్న శానిటైజర్స్ కానీ లేదా డిస్ఇన్ఫెక్ట్లు కానీ కారణం అని పేపర్లోను వార్తల్లోనూ చూడటమే. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే దీనికి పర్మిషన్ ఉందా లేదా. వైద్య అధికారుల నుంచి పర్మిషన్ ఉంది, పర్మిషన్ తోనే ఓపెన్ చేశామని హాస్పిటల్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అధికారులేమో ఒకళ్ళ మీద ఒకళ్ళ నెపం తోసేసుకుంటూ ఉన్నాయా లేదా అన్నదానికి ఇంకా క్లారిటీ అయితే వారు చెప్పట్లేదు. నిన్న ఒక కమిటీ నియమించారు, 2 రోజుల్లో కమిటీ వచ్చేస్తుంటారు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే బేసిక్ గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి బాధ్యత ఉందా లేదా, ఆ బాధ్యతాయుతంగా వాళ్ళు చేయడానికి గవర్నమెంట్ పర్యవేక్షణ ఉందా, ఈ 2 పాయింట్ల మీద మాత్రం చాలా స్ట్రిక్ట్ గా దృష్టి సారించాలి సాయి గారు. ఇటువంటిప్పుడు కనీసం మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ ప్రభుత్వానికి తెలియచేయాలి. అంటే ఒకళ్ళు తప్పని మనం కారణం చేయడం వల్ల కూడా ఉపయోగం లేదండి. ఫ్యూచర్ లో ఇటువంటి జరగకుండా చూడడానికి ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, ప్రివెన్షన్ మెజర్స్ ఉన్నాయా లేదా అని ప్రతిసారి మాత్రం మనం దృష్టి సారించట్లేదు సాయి గారు. రైట్. రవిచంద్రారెడ్డి గారు ఏమంటారు? సార్, చాలా దురదృష్టకరమైన సంఘటన. నిన్నటి రోజున ఆదివారం, మరి పొద్దున్నే నిన్నటి రోజున కూడా ఒక డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా. ఆ సమయంలో ఇలాంటి వార్తలు ఏదైతే బ్రేకింగ్ న్యూస్ గా వస్తా ఉన్నాయో చూసి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మొదటే కోవిడ్ తో సఫర్ అవుతున్న పేషెంట్స్ చాలా ధైర్యాన్ని కూడగట్టుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ, అందులో ఒక పెయిడ్ ట్రీట్మెంట్ కి రమేష్ హాస్పిటల్స్ సూపర్విజన్ లో ఒక స్టార్ హోటల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్వర్ణ ప్యాలెస్ గతంలో స్టార్ హోటల్ గా వెలిగిన హోటల్, ఈరోజు కొత్త హోటళ్ళు వచ్చిన తర్వాత కొంత వెనకబాటు అయి ఉన్న స్వర్ణ ప్యాలెస్ అంటే బాగా రిప్యూటెడ్ హోటల్. ఆ హోటల్లో ఎక్కువ మంది కూడా లేరు, కేవలం ఒక 30 మంది పేషెంట్స్ మాత్రమే అకామిడేట్ అయ్యారు. 40 రూమ్లు ఉన్నాయి, కానీ 30 మంది మాత్రమే అకామిడేట్ అయ్యారు. కానీ జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఏదైతే ఉందో అది జనరేటర్స్ దగ్గర నుంచి, ఆ కంప్యూటర్ రూమ్స్ నుంచి కన్నా ఏం జరిగింది అనేది తెలియదు. కానీ ఒక స్పార్క్ ఏదైతే వచ్చిందో దానికి ప్రాథమికంగా ఉన్న సమాచారాన్ని బేస్ చెప్తున్న సమాచారం ఇది. పక్కన ఉన్న శానిటైజర్స్ వల్ల వాటిని స్పార్క్ పెరిగిపోయి కంట్రోల్ చేయలేని స్థితికి నిమిషాల వ్యవధిలోనే, నార్మల్ గా కూడా స్టార్ హోటల్స్ కానీ ఎక్కడైనా కూడా పిఓపి చేస్తుంటారు సార్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తొందరగా అంటుకునే వ్యవహారం ఉంటుంది. సో మామూలుగా దాన్ని బట్టి విత్ ఇన్ మినిట్స్ లోనే ఆ ఫైర్ చుట్టుముట్టిందని, దానివల్ల ప్రమాదం జరిగిందని చెప్తా ఉన్నారు. కనీసం అక్కడున్న ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఎంత ఉంది,
దాన్ని సరిగ్గా సమయానికి ఉపయోగించాలన్న ఆలోచన వచ్చే లోపల ఏమైనా జరిగిందని ఇవన్నీ కూడా పరిశీలించడానికి ఒక కమిటీ వేశారు కేవలం 48 గంటల టైంతో వాస్తవాలను నిజ నిర్ధారణ చేయమని. బాధితులకి మనం ఏమిచ్చినా న్యాయం చేయలేము, ఎందుకంటే చనిపోయారు కాబట్టి. కానీ ప్రభుత్వ పరిహారంగా ఒక 50 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ ఇది ఒక వార్నింగ్ అలారం లాంటిది. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ అనేది హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ మరి ఏ సంస్థకైనా, అది ఎడ్యుకేషనల్ అయినా ఏదైనా కూడా ఫైర్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా హోటల్స్ లో, పెద్ద హోటల్స్ అన్నిట్లో కూడా దాదాపుగా ఫైర్ ఎగ్జిట్లు ఉంటాయి. కానీ ఈ ఫైర్ ఎగ్జిట్లు ఉన్నప్పటికీ ఉపయోగించుకునే స్థితి లేదా, ఏం జరిగింది అనేది ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీలో తెలుస్తుంది. ఇది ఈ విధంగా పర్మిషన్స్ తీసుకునే ప్రైవేట్ హాస్పిటల్స్ మానిటరింగ్ లో పెయిడ్ క్వారంటైన్లు, పెయిడ్ ట్రీట్మెంట్లు ఏవైతే జరుగుతున్నాయో వాటిలన్నింటినీ కూడా సెక్యూరిటీ బీఫప్ చేయాల్సిన అవసరం రాష్ట్ర వ్యాప్తంగా పడ్డది. నిన్నటి నుంచే ప్రభుత్వం ఆ విధంగా చర్యల గురించి ఆదేశించడం, ఒకసారి రీవిజిట్ చేసి మొత్తం కన్ఫర్మ్ చేయమని చెప్పి, సెక్యూరిటీ బీఫప్ చేయమని చెప్పి అన్ని హోటల్స్ కి సంబంధించి, అన్ని హాస్పిటల్స్ కి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ మరి ఇంకొకసారి ఎక్కడ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్న పట్టుదల, కమిట్మెంట్ మా ప్రభుత్వానికి ఉంది. రైట్. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ప్రజలకు తెలియాల్సినటువంటిది, అక్కడ మామూలుగా మీకు రోజు ఎంతమంది ఉన్నారన్నటువంటి లిస్ట్ వస్తుంది. నిన్న ఆ టైంలో అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పింది 5గురు ఉన్నారు అన్నటువంటిది అక్కడి నుంచి మాకు ఉన్నటువంటి రిపోర్టు, దాంట్లో కోవిడ్ పేషెంట్స్కి సంబంధించి అని. బట్ తర్వాత చూస్తే 45 మంది ఉన్నారు, 30 మంది పేషెంట్స్ ఉన్నారు, 15 మంది సిబ్బంది ఉన్నారు. అలాంటిది ఒక కన్ఫర్మేషన్ రాలేదు. అది వాస్తవంగా ఇమ్మీడియట్గా తెలియజెప్పగలిగినటువంటి సమాచారం బయటికి రాకుండా పోయింది. రెండవది వచ్చేటప్పటికి ఫైర్ ఎగ్జిట్ అనేటువంటిది రోడ్డు మీదకు ఉంటుంది, ఏ వేటిట్లోనన్నా సరే. ఇక్కడ రోడ్డు మీదకి వేరే ఫైర్ ఎగ్జిట్ ఏం లేదు, గోడ అక్కడ పగలగొట్టుకుని రావాల్సి వచ్చింది. అలాంటి దాన్ని ఎలాగా అంటే ఇంతకాలం ఎందుకు పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంది, ఇవాళ మాత్రమే తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ముందుగా వాటిని కోవిడ్ సెంటర్ కింద మారుస్తామన్నప్పుడు చెక్ చేయాల్సినటువంటి అవసరం అధికారులకు కనిపించలేదా? ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్లో ఆన్సర్ చేయాల్సిన అంశం ఏంటంటే, ప్రతి హోటల్ కి ఫైర్ ఎగ్జిట్ నార్మల్ గానే ఉంటది. గత 30 సంవత్సరాలుగా రిపీటెడ్ హోటల్ గా ఏదైతే స్వర్ణ ప్యాలెస్ ఉందో, మరి దాంట్లో ఫైర్ ఎగ్జిట్ లేదనే విషయం నాకు కూడా సమాచారం లేదు సార్. కానీ మీరు చెప్పినట్టు ఏదైతే గోడలు పగలగొట్టుకొని రావాల్సి వచ్చిందంటే, అది ఆ మంటల తీవ్రతని, ఫైర్ ఎగ్జిట్ ని కూడా కమ్మేసిందని నాకున్న సమాచారం. ఆ ఫైర్ ఎగ్జిట్ లో దారులను కూడా మంటలు కమ్మినప్పుడు గోడ పగలగొట్టుకొని రావాల్సి వచ్చిందని నాకున్న సమాచారం. మరి ముఖ్యంగా 10 మంది చనిపోవడం అనేది చాలా శోచనీయం, చాలా బాధాకరం. కానీ ఖచ్చితంగా కూడా రిపీటెడ్ గా ఉన్న హోటల్స్ లో ఖచ్చితంగా ఫైర్ ఎగ్జిట్లు ఉంటాయి. ఎందుకంటే వాటికి ప్లాన్ అప్రూవ్ చేసేటప్పుడే ఫైర్ ఎగ్జిట్లు లేకుండా ప్లాన్ అప్రూవ్ చేయరు. కానీ ఎక్కడ ఏమి సమాచార లోపం ఉందా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం ఉందా, పర్మిషన్లన్నీ తీసుకునే మేము దాన్ని కోవిడ్ సెంటర్ గా మార్చామని రమేష్ హాస్పిటల్ చెప్తా ఉంది. ఇవన్నీ కూడా 48 గంటల్లో విచారణకు వస్తాయి. ఇంకోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకూడదని చెప్పి గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్యలకు ఆదేశించింది అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. రైట్. అంటే సంఖ్యకి సంబంధించి ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఎంతమంది నిజంగా ఉన్నారు అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం, ఒకవేళ కనుక గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఆ టైంలో అధికారులు చెప్పింది అయితే 5గురు అన్న మాకు చెప్పారు, దాంట్లో ఇంతమంది ఉంటారని మేము భావించలేదు అని చెప్పారు. ఒకవేళ అదే నిజమైతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా దాచేసేటువంటి కేసుల సంఖ్య ఎంత ఉందనేది తెలియదు. ఇప్పటికే రోజుకు 10,000 కేసులు రిజిస్టర్ అవుతున్నప్పుడు అదేమన్నా అసలు అది ఇమ్మీడియట్గా బయట పెట్టదగినటువంటిది ఎందుకు బయట పెట్టలేకపోయింది ప్రభుత్వం? సార్, ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే న్యూస్ రిపోర్టర్లు ఎవరైతే అక్కడికి వెళ్ళారో హోటల్ నుంచి కానీ, రమేష్ హాస్పిటల్స్ నుంచి కానీ ప్రాథమికంగా ఇచ్చిన సమాచారంలోనే 30 మంది పేషెంట్లు ఉన్నారు, 40 రూమ్లు ఉన్నాయి. మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో హోటల్కి సంబంధించిన వారు మాత్రమే ఉన్నారని, లేదా ఒకరు ఇద్దరు వాళ్ళకి ఏదైనా సంబంధించి అటెండెంట్లు ఉండే సమయం కూడా కాదు. అది ఉదయం అర్లీ మార్నింగ్ 4:45, 5 o'clock ఆ సమయంలో జరిగింది కాబట్టి ఆ టైంలో అటెండెంట్లు ఉండే సమయం కూడా కాదు. కేవలం హోటల్ సిబ్బంది ఒక 10-15 మంది, 30 మంది పేషెంట్ల రూపంలో ఖచ్చితంగా ఉన్నారని మాత్రం సమాచారాన్ని రమేష్ హాస్పిటల్స్ వారు బయటపెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఐడి కార్డు, ఒక ట్యాగ్, ఒక ట్రీట్మెంట్ కి సంబంధించిన ఫైలు ఏదైతే ఉందో స్వర్ణ ప్యాలెస్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ లిస్టు రమేష్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు. దానివల్ల జరిగిన నష్టం కూడా 10 మంది ప్రాణాపాయానికి లోనయ్యారు. ఒకరిద్దరికి ఇంకా సీరియస్ గా ఉందని కూడా తెలియవస్తోంది. కాబట్టి సమాచారాన్ని తొక్కిపెట్టే అవకాశం ప్రభుత్వ పరంగా మాత్రం ఏమాత్రం ఉండదని తెలియజేస్తాం. రైట్. రామ్ కుమార్ గారు. సాయి గారు, ఇక్కడ 2 విషయాలండి.
ఇప్పుడు ఆ ఫైర్ ఎగ్జిట్ అంతా కమ్మేసింది అనడానికి యూజువల్ గా ఫైర్ ఎగ్జిట్ అనేవి మీరు అన్నట్టు రోడ్ వైపున ఉంటే రోడ్ లేదా అంటే అందరికి విజిబుల్ కమ్మ గా గోడనది. అందరికి యాక్సెసిబుల్ గా ఉండాలి. దట్ టు ఐరన్ స్టేర్ కేసులు ఉంటాయండి మోస్ట్ ఆఫ్ ది టైం. సో అటువంటిది అంటే ద మెయిన్ పర్పస్ అటువంటి ఫైర్ ని ఫైట్ చేయడం కోసం కాబట్టి ఫైర్ ని ఏమాత్రం దాన్ని మూసేయకుండా ఉంటది. సో అక్కడ లేదని అనుకోవాలి. అది లేకుండా ఎన్ఓసి ఎన్ఓసి వీళ్ళకి ఎలా వచ్చింది? అసలు ఎన్ఓసి లేకపోతే హాస్పిటల్ అక్కడ ఓపెన్ చేసినప్పుడు వైద్య అధికారులు ఏం చేస్తున్నారు? ఈ పాయింట్ మీద కనుక ఎవరైనా క్లియర్ కట్ 2 నిమిషాల్లో వచ్చి సార్ ఎన్ఓసి ఉందా లేదా అని పేపర్ ఇవ్వడానికి 2 రోజులు ఎందుకు సార్? 2 రోజుల్లో 2 నిమిషాల్లో తీసేసుకోవచ్చు ఎవరికైనా సరే. అంటే మన ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం మనం మాట్లాడతాం చెప్తే ఎవరిని బ్లేమ్ చేయడానికో ఈ గవర్నమెంట్ ఎలా చేయట్లేదు గవర్నమెంట్ అలా చేయట్లేదు అని చెప్పడం కోసం ఇక్కడ నా ఉద్దేశం కాదు. వీటి మీద ప్రజలకి అవగాహన కల్పించాలి. ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా వెంటనే త్వరగా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఇంకొక చిన్న విషయం, నా ప్రతిపక్ష ఇప్పుడు అంటే మళ్ళీ పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నట్టుగా ఉంటది. సీఎం గారు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ అక్కడికి ఈ రోజుకి అక్కడికి రాలేదు, అక్కడ విజిట్ చేయలేదు. ఇంకా మా అధ్యక్షులు సోము వీర్రాజు గారు అక్కడికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఏం జరిగింది అనేది కూలంకషంగా చూశారండి. ఇంకోటి, ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కోవిడ్ కేంద్రాలుగా ఎక్కడెక్కడైనా మారుతున్నారు. ఇది ఒక పెద్ద వ్యాపారంగా సాగిపోయింది. అంటే హెల్త్ ఎమర్జెన్సీ కాలంలో ఈ ఒక్క ఇన్సిడెంట్ ఇంకా లింక్ చేసుకుంటే చాలా ఇన్సిడెంట్ లింక్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో హాస్పిటల్స్ లో ఎక్కడైనా సరే వెళ్ళడానికి వెళ్తే అడ్మిషన్ కి మీరు 3 లక్షలు కడితేనే లోపలికి రండి అంటున్నారు. ఇటువంటివన్నీ కూడా ఈ సమయంలో అట్లన్నీ కూడా శ్రద్ధ తీసుకుని వాటి మీద రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేశారంటున్నారు కానీ ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీకి అనుసంధానం లేదు. నువ్వు డబ్బులు కట్టే కెపాసిటీ ఉంటేనే లోపల తీసుకుంటున్నారు, లేత లేదు. నేను చెప్పిన అబద్ధం అయితే వారినే అక్కడైనా ఎంక్వైరీ చేసుకోమనండి త్రూ అవుట్ ది స్టేట్. నేను ఫ్యూ ఎగ్జాంపుల్స్ మాత్రం మీకు కోట్ చేస్తున్నానండి. ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యాలకి దట్టు ఎమర్జెన్సీ టైంలో ఇంకా ఎక్కువ ప్రొయాక్టివ్ గా మెజర్స్ తీసుకోవాలి. వాటి మీద ప్రికాషన్స్ యాక్షన్ కూడా తీసుకోవాలి ఈ రోజు. ఒక్కసారి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు విద్యాసాగర్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అట్లాగే అరుణ్ కుమార్ గారు న్యాయవాది కూడా. విద్యాసాగర్ గారు, ఈవేళ విజయవాడ ఇన్సిడెంట్కి లోపం ఎవరిది అని మీరు భావిస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి సాయి గారు, అట్లాగే మిత్రులిద్దరికీ కూడా నా నమస్కారం. ఇది చాలా బాధాకరమైనది విజయవాడ సంఘటన. ఒక జబ్బుతోటి వాళ్ళు ఏదో చేయాలని బాగా కావాలని పోతే అక్కడ అగ్ని ప్రమాదంలో చనిపోవటం అనేది అత్యంత బాధాకరం. ఈ బాధ్యత ఖచ్చితంగా ఇరువురిది అండి. హాస్పిటల్ మేనేజ్మెంట్ది మొదటగా, రెండవది ప్రభుత్వానిది. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నది ఏంటంటే ఇప్పుడున్న ప్రకారం, అంటే నేను చదివిన దాని ప్రకారం మిత్రుల ద్వారా తెలుసుకున్న సమాచారం ఏంటంటే అక్కడ సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ లేవు. హాస్పిటల్ వాళ్ళు కూడా శానిటైజేషన్ విపరీతంగా చేయటం, అట్లాగే హ్యాండ్ శానిటైజర్ ఎక్కడికక్కడ పెట్టడంతో అగ్ని ప్రమాదం జరగడానికి, అగ్నికీలలు భారీగా ఎగిసిపడడానికి అది మూల కారణంగా చెప్తున్నారు. ఏదేమైనా స్వర్ణ ప్యాలెస్ అన్నది చాలా పాత బిల్డింగ్, అది బహుశా మీకు తెలిసే ఉంటుంది, మీరు అక్కడ వాస్తవ్యులు కాబట్టి. అక్కడ సేఫ్టీ మెజర్స్ పాతకాలం మెజర్స్ తోటి ఏదో నడిచిపోతుంది. ఇప్పుడు ఏదైతే కోవిడ్ హాస్పిటల్గా మార్చారో కనీసం ఇప్పటికైనా అక్కడ ఈ హాస్పిటల్కు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఎవరైతే దాన్ని ఇన్స్పెక్ట్ చేశారో ఇన్స్పెక్ట్ చేసేవాళ్ళు కరెక్ట్గా ఇన్స్పెక్ట్ చేసి దానికి పర్మిషన్ ఇచ్చుంటే బాగుండేది. ఇవ్వలేకపోవటం అన్నది అత్యంత దురదృష్టకరం. వాళ్ళ మీద ఎవరైతే హాస్పిటల్గా కోవిడ్ హాస్పిటల్గా మార్చాలని రికమెండ్ చేశారో ఆ అధికారుల మీద మొట్టమొదటిగా చర్యలు తీసుకోవాలా, ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయాలా. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ రకంగా కోవిడ్ హాస్పిటల్గా మారినటువంటి 3 స్టార్ హోటళ్ళు, 4 స్టార్ హోటళ్ళు, 5 స్టార్ హోటళ్ళు ఏవైతే ఈ మధ్య కాలంలో మార్చబడ్డాయో మార్చబడినటువంటి బిల్డింగ్స్ అన్నిటినీ కూడా ఇమీడియట్గా ఇన్స్పెక్షన్ చేయాలా, ప్రాపర్ గైడ్లైన్స్ ఇమీడియట్గా ఇవ్వాలా. మరో ప్రమాదం జరగకుండా నివారించడానికి ఈ రకంగా చర్యలు తీసుకుంటే చాలా ముందు చూపుతో ఆలోచించి మరొక ప్రాణం బలి కాకుండా ఉండడానికి చాలా అవసరం కూడా ఇది. కాబట్టి ఈ పోయిన ప్రాణాలకు ఇరువురిది బాధ్యత. ఇటు ప్రభుత్వంది బాధ్యత, అటు రమేష్ హాస్పిటల్ది బాధ్యత. రమేష్ హాస్పిటల్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో విపరీతమైనటువంటి ఫీజులు కలెక్ట్ చేయటం, ప్రజల ప్రాణాలతో ఆటలాడుకోవటం ఏదైతే ఉందో అది క్షమించడానికి నేరం. అది హాస్పిటల్ మీద కూడా సీరియస్గా నిన్న చూసిన ప్రకారం అయితే 304 అండ్ 308 సెక్షన్స్ ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు కట్టారు. వాటితో పాటు ఇంకా 2-3 సెక్షన్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఉంది.
ఈ హాస్పిటల్ మీద చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ రాబోయేటటువంటి క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయాలా. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ మీద ఇమీడియట్గా ఇప్పుడు వాళ్ళు రన్ చేస్తున్నటువంటి హాస్పిటల్ని కూడా ఇమీడియట్గా చెక్ చేసి ఆ హాస్పిటల్లో మొట్టమొదటిగా ఉండాల్సినటువంటి మెజర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఉంటే కొనసాగించాలా, లేకపోతే హాస్పిటల్ ఇమీడియట్గా సీజ్ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి నా వ్యక్తిగతంగానూ కోరుకుంటున్నాను సాయి గారు. రైట్. రవిచంద్రారెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు విద్యాసాగర్ గారు. 100%. నిన్ననే ఒక్కసారిగా ఉలిక్కిపడి మేము కూడా కంగారు పడాల్సిన అవకాశం ఎందుకు వచ్చిందంటే, నార్మల్ గా ఇటువంటి హోటల్స్ లోనే ఫైర్ సేఫ్టీ గురించి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి కారణాలు ఉండొచ్చు. శానిటైజేషన్ వల్ల ఈ మధ్య మనం చూస్తున్నాం, పెట్రోల్ పంపులు కానీ లేకపోతే అనేక దగ్గరలో అనుకోకుండా ఎక్కువ శానిటైజేషన్ చేసిన దగ్గర కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి. చిన్న స్పార్క్ వచ్చినా కూడా ఆ శానిటైజర్ ప్రభావం వల్ల వెంటనే వేగంగా ఆ మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. ఎవరు ఊహకు అందని విషయం అనుకోని ఘటనగా అప్పటికప్పుడు జరిగిపోతా ఉన్నాయి. సో ఇలాంటి చర్యలకి అతీతంగా ఉండే విధంగా అసలు హాస్పిటల్స్ ఎంత సేఫ్టీలో ఉన్నాయి, హాస్పిటల్స్ కి అనుబంధంగా ఏవైతే 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ హోటల్స్ కూడా అనేక నగరాల్లో పూర్తిగా 13 జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఫైర్ సేఫ్టీ వివిధ నామ్స్ కింద అవి ఉన్నాయా లేదా చెక్ చేయమని నిన్ననే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకొక ప్రాణం కూడా పోవడానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం కూడా జరిగింది. ఏదైనా ఆల్రెడీ ఇంతకు ముందు చెక్ చేశారా లేదా అని కూడా ఆ సంబంధిత అధికారుల మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. రైట్. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, సాధారణంగా ఇలాంటి వాటిట్లో రాజకీయాలు ఉండకూడదు, కానీ నిన్నటి నుంచి రాజకీయాలలో అటు మీ పార్టీ అటు తెలుగుదేశం పార్టీ ట్రోల్ చేసుకుంటున్నాయి ఒకళ్ళకొకళ్ళు. ముందు టీడీపీ వాళ్ళు వచ్చేటప్పటికి ఇది మల్లాది విష్ణు గారి హోటల్ అన్నటువంటి కోణంలో నిన్న కొన్ని మీడియాలో మొదట ప్రొజెక్ట్ చేశారు. ఆ తర్వాత మీ వాళ్ళు వచ్చేటప్పటికి అది రమేష్ గారు కానీ లేకపోతే ఇంకోటి రాయపాటి గారి వియ్యంకుడు సంబంధించినటువంటిది అదే అనేటువంటిది మీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. ఇక్కడ ఇదివరకు ఒక వైజాగ్లో ఇన్సిడెంట్కో లేకపోతే ఇంకొక దాంట్లోనో మాట్లాడుకున్నంత తీవ్రత ఇద్దరి దగ్గర లేదు. అంటే అంత సీరియస్నెస్గా యాక్షన్ కావాలన్నటువంటిది ఏం జరుగుతుందంటే, కొంతమందికి అయితే కనుక ఏమన్నా స్పెషల్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. 100% మల్లాది విష్ణు గారితో నాకు సాన్నిహిత్యం ఉంది. ఆ హోటల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మల్లాది విష్ణు గారిది కాదు. కానీ ఇక్కడ చర్చించాల్సిన అంశం రాజకీయపరమైన అంశం కాదు సార్. సేఫ్టీ మెజర్స్, సేఫ్టీ. ఇప్పుడు యాక్సిడెంట్ అనేది చెప్పి జరగదు ఎక్కడ కూడా. అంత మాత్రం చేత యాక్సిడెంట్ ని అంత తేలిగ్గా తీసుకునేదానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ముందే బాధలో ఉండే ఆరోగ్యాన్ని నుంచి రికవర్ కావడం కోసం పేమెంట్ తోనే వచ్చి ట్రీట్మెంట్ స్పెషల్ గా ఉంటుందని చెప్పి తీసుకునే సందర్భంలో ఇలాంటి సంఘటనల ద్వారా ప్రాణాలు కోల్పోవడం అనేది వాంఛనీయ పరిణామం కాదు. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. అందుకే కేసులే కాదు, ఇలాంటి చర్య మళ్ళీ పునరావృతం కాకూడదు. ఎక్కడ ఏ లోపాలు ఉన్న మొహమాటంగా జరగకూడదు. ఇదే విధంగా మమ్మల్ని ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించి కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదని, వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదని, వాళ్ళతో కుమ్మక్కయ్యామని రకరకాలుగా మా మీద ఆరోపణలు జరిగాయి. అల్టిమేట్ గా మీరు చూసారు, ఐఏఎస్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎవరిని వదలలేదు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ జైలుకి పంపించడం కూడా జరిగింది. ఎటువంటి మొహమాటాలు ఈ ప్రభుత్వానికి ఎవరి పట్ల లేవు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలేట్ చేస్తే ఎవరినైనా కూడా ఖచ్చితంగా ఎవ్వరూ అబౌవ్ ది లా కాదని మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అంతేకాదు దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దని మేము వివిధ రాజకీయ పక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అనుకోని సంఘటన, ఆపత్కరమైన సమయంలో ఏదైతే ఇలాంటి హెల్త్ ఎమర్జెన్సీ టైంలో ముఖ్యంగా పేషెంట్స్ కి జరగడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దీన్ని రాజకీయానికి, ట్రోలింగ్ కి వాడుకోవద్దు. ఇందాక కూడా ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ చేసేదేం లేదు. అలాగే వెంటనే ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి స్పందించాల్సిన అవసరం లేదు. హోంమంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వితిన్ మినిట్స్ అక్కడికి వెళ్ళిపోయారు. మల్లాది విష్ణు గారు మొత్తం అందరూ వచ్చారు సార్. కాకపోతే తీసుకోవాల్సిన ఎవరు ఎంత అటెండెన్స్ వేసుకున్నారు అనేది ముఖ్యం కాదు. జరగాల్సిన చర్యలు, ప్రామాణికత, ముఖ్యంగా విజయవాడ సిటీకి సంబంధించిన మంత్రి, తర్వాత హోంమంత్రి అందరూ వచ్చారు. కాబట్టి ఆళ్ల నాని గారు ప్రత్యేకంగా దీని మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి దీని గురించి రాజకీయంగా ట్రోల్ చేయడం లేకపోతే దీని మీద మాట్లాడడం సహేతుకమైన చర్య కాదని, అది ఇంకా అలాగే మాట్లాడదలుచుకుంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. రైట్. విద్యాసాగర్ గారు. సాయి గారు, ఇక్కడ మల్లాది విష్ణు గారా లేదంటే రాయపాటి వారి బంధువులదా అన్నది, బిల్డింగ్ ఎవరిదన్నది సబ్జెక్టు కానే కాదు. అది ఎవరిదైనా, మల్లాది విష్ణు గారిదైనా రాయపాటి ఎవరిదైనా దానికి పర్మిషన్ ఇచ్చింది అధికారులే. ఎవరిది ఇచ్చినా సరే ఇచ్చింది అధికారులే. అధికారులు అయినప్పుడు అధికారుల మీద చర్య తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఆధీనంలో, అది రాయపాటి గారి బంధువులైనా, రమేష్ హాస్పిటల్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నా, లేకపోతే మల్లాది విష్ణు టేక్ ఓవర్ చేస్తున్నా కూడా
ఇక్కడ రాజకీయాలు చేయటం అన్నది ప్రజల ప్రాణాలు పోయినప్పుడు యాక్సిడెంటల్గా రాజకీయాలు చేయటం అనేది సమంజసం కాదని నా ఉద్దేశము. ఎవరు దాన్ని హ్యాండిల్ చేస్తున్నా కూడా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవాలనే మా డిమాండ్. ఇక్కడ వ్యక్తులు పార్టీలు అవసరం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. రైట్. ఆ సోషల్ మీడియా వింగ్స్కి చెప్పాలి మీ రెండు పార్టీలు కూడా, ఎందుకంటే మీకున్నటువంటి ఆలోచన Yes, I'm appealing to both the social media activists. Yes. వాళ్ళు నిన్నట్టుండి కులాలతో సహా తీసుకొచ్చారు అక్కడ పాయింట్స్ అన్ని కూడా. ఎవరు సరైన చర్య కాదు సార్. మేము కూడా ఖచ్చితంగా No, it is worst and it is very bad and worst అండి. ఆ విధంగా పెడుతుంటే, మా పరిధిలో ఉన్న వాళ్ళు పెడుతుంటే ఇమీడియట్ గా వాటిని ఆపించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. రైట్, మంచి పాయింట్. ఫైనల్గా మీరేమంటారు అరుణ్ కుమార్ గారు, ఈ ఇష్యూలో గవర్నమెంట్ ఏం చేయాల్సి ఉంటుంది? ఆబ్వియస్గా ఇది ఇన్హ్యూమన్. కోవిడ్ వచ్చిన తర్వాత కరోనా వైరస్తో చనిపోతున్న వ్యక్తులను కనీసం కుటుంబ సభ్యులు కూడా టచ్ చేయలేని పరిస్థితి. అంటే బంధాలు కూడా ఒక రకమైన బాధాకరమైన పరిస్థితుల్లో తనని ఎవరు చూస్తారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఎవరైతే రోగులు ఉంటున్నారో హాస్పిటల్కి వచ్చి. అటువంటి వాళ్ళు ఎంత నరకం అనుభవించి చనిపోయింటారు అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయాలన్నా కూడా ఆ శవాలను తీసుకుపోవడానికి కూడా ఆ కుటుంబాలు రావట్లేదు. కాబట్టి ఒక విచిత్రమైన పరిస్థితి, మానవత్వానికి ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొన్న ఈ సందర్భంలో శానిటైజరే మరణాలకు కారణమవుతున్నప్పుడు ఆల్టర్నేట్ ఈ కరోనా వల్ల శానిటైజర్ను పెద్ద ఎత్తున ఆల్కహాల్ బేస్డ్ అది విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటిప్పుడు ఆల్టర్నేట్గా డిటర్జెంట్ కూడా వాడచ్చు. చాలా సందర్భాల్లో చాలా అవుటర్ లేయర్ అనేది ఆ ప్రోటీన్తో నిర్మాణం అయి ఉంటుంది. అది డిటర్జెంట్తో కడుక్కుంటే చాలు, అది చనిపోతుంది అందరికీ తెలిసినా కూడా అందరూ పొలోమని శానిటైజర్ల వెనకాల పడడం విచిత్రమైన విషయం. ఇది నిర్మా నీళ్ళు కావచ్చు, డిటర్జెంట్ నీళ్ళు కావచ్చు, సబ్బు నీళ్ళు కావచ్చు, వాటిని ఆల్టర్నేట్గా ఉపయోగిస్తే కనీసం భవిష్యత్తులో అయినా, ఇప్పుడు పోయిన ప్రాణాలు మనం తీసుకురాలేం, ఆ సంఘటన మీద అధికారులకు ఉరిశిక్షలు వేసినా కానీ ఇప్పుడు ఒరిగేదేం లేదు. కాబట్టి ఆల్టర్నేట్గా ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో, ఎక్కడైతే కోవిడ్ ట్రీట్మెంట్ జరుగుతుందో ఇమ్మీడియట్గా వాటన్నిటికి కూడా ఆల్టర్నేట్ శానిటైజర్తో పాటు శానిటైజర్ను తక్కువ యూజ్ చేసుకుంటూ ఈ డిటర్జెంట్ వాటర్ కానీ లేకపోతే సబ్బు నీళ్లు కానీ నిర్మా నీళ్ళు కానీ ఇట్లాంటివి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అధికారులు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటే కనీసం వేరే దగ్గర అయినా ఇటువంటి ప్రమాదాలు, వర్షాకాలంలో ప్రమాదాలు జరగడం అనేది చాలా శోచనీయం. అంటే అక్కడ ఉన్న శానిటైజర్ అది హైలీ ఇన్ఫ్లేమబుల్. అది ఎక్కడ మంట తగిలినా కానీ చిన్న చిన్న బాటిల్సే పేలి కార్లే కాలిపోతున్నాయి. అటువంటిది హోటల్స్లో, హాస్పిటల్స్లో పెద్ద ఎత్తున నిల్వ ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టం. ఫైర్ ఇంజన్లు వచ్చేలోపే మొత్తం జరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాంతోపాటు ఆల్టర్నేట్గా వైద్యాధికారులకు ప్రభుత్వం ఇమ్మీడియట్గా సూచనలు చేస్తే బాగుంటుంది. అధికారులు కూడా ప్రాణాల అరచేతుల్లో పెట్టుకొని పనిచేస్తున్న ఈ సందర్భాల్లో అధికారులను దూషించడం కూడా, అధికారులను మనం వేలెత్తి చూపడం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే మన కుటుంబాల్లో ఎవరికి ఏం జరిగినా కానీ హాస్పిటల్లో వదిలేసి వస్తున్నాం. ఆ కవర్తో, పీపీ కవర్తో పాటే తీసుకుపోయి శ్మశానంలో వాళ్ళే పెట్టేస్తున్నారు, హాస్పిటల్ సిబ్బందే పెట్టేస్తున్నారు. చాలా సభ్యులకు ఇవ్వట్లేదు. చూడడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు కొన్ని చోట్ల ఉత్పన్నమైన పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా ఆల్టర్నేట్ శానిటైజర్కి ఆల్టర్నేట్గా ఉపయోగించాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇక్కడ ఉన్నారు, కనీసం అటువంటి అవకాశం ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా డిటర్జెంట్ వాటర్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రతి చోట కూడా ఆల్టర్నేట్గా తీసుకుంటే భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకపోవచ్చు. అధికారుల మీద మనం ఒంటికాల మీద లేస్తున్నాం కానీ మన ఇంటోళ్ళే మనకు సేవ చేయని సందర్భంలో అధికారులు సేవ చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నందుకే ఈరోజు చాలా వరకు మరణాలు కంట్రోల్ అయినాయి, చాలా వరకు కరోనా మీద అవగాహన రాగలిగింది. సోషల్ మీడియాలో కూడా కొద్దిగా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే బాగుంటుంది. శానిటైజర్ బదులు డిటర్జెంట్ వాడమనండి, సబ్బు నీళ్ళు వాడమనండి, మీరు అప్పీల్ చేయండి. భవిష్యత్తులో ఇంకొక ప్రమాదం జరగకుండా ఉంటే బాగుంటుందని చెప్పి మీ ద్వారా, మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు, మీకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, శానిటైజర్ బదులు ఆల్టర్నేట్ ఇంకేమైనా అవకాశాలు ఉంటే దాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని నా సూచన. రైట్. ఇందాక రవిచంద్రారెడ్డి గారు ఒక ఫైనల్ పాయింట్, దీన్ని కంక్లూడ్ చేద్దాం. ఇందాక రామ్ కుమార్ గారు అన్నటువంటి పాయింట్ ఏదైతే అమౌంట్ డబ్బులు తీసుకోవడం అనేటువంటి దానికి సంబంధించి వేళ ప్రైవేట్ హాస్పిటల్స్లో, అంటే గవర్నమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ కోవిడ్ సెంటర్లు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాకుండా ప్రైవేట్ వాటికి వచ్చేటప్పటికి డబ్బులు మాత్రం విపరీతంగా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ హోటల్లో నిన్న ఒక లెక్క చూస్తే, ఈ హోటల్ తర్వాత లెక్క చూస్తే ఇంకొక హాస్పిటల్కి సంబంధించిన బిల్లు ఒక పర్సన్కి 19 రోజులకి 17 లక్షల రూపాయలు డబ్బులు వేశారు.
రోజుకి 50,000 రూపాయలు రూమ్ రెంట్ వసూలు చేశారు వాళ్ళు. రోజుకి 50,000 రూపాయలు. స్టార్ హోటళ్ళు కానీ, అంటే ఇది 3 స్టార్ హోటల్స్, స్వర్ణ ప్యాలెస్, ఐలాపురం అయినా ఇట్లాంటివన్నీ 3 స్టార్ హోటల్స్ మీకు తెలుసు. 3 స్టార్ హోటల్కి అయితే 50,000, ఇంకా పైన స్టార్లు ఉంటే కనుక ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఉట్టి రెంట్, రూమ్ రెంట్. అది కాకుండా ఇక మిగతా అన్నీ కలిపితే ఏది రోజుకి 50,000 రూపాయలు చొప్పునని చెప్పి వెంటిలేటర్లకి ఇట్లా వసూలు చేస్తున్నారు. గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ డిఫరెంట్గా ఉంది. అలా వసూలు చేయకుండా ఇంకోటి క్యాషే ఇవ్వమని అడుగుతున్నారు. కార్డు కానీ లేకపోతే కనుక ఇన్సూరెన్సులు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ హాస్పిటల్స్ని మనం కంట్రోల్ చేయగలమా లేదా? ఖచ్చితంగా కంట్రోల్ చేయగలం సార్. ఎందుకంటే ఇలాంటి గవర్నమెంట్ దృష్టికి కంప్లైంట్ రూపంలో వస్తే ఖచ్చితంగా హాస్పిటల్స్ యొక్క గుర్తింపు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా వాళ్ళ మీద లాడ్ చేయడం ఖాయం. కానీ ఇప్పుడున్న గబుక్కన కోవిడ్ రాగానే పానిక్ సిచ్యువేషన్ డెవలప్ అయిపోయి ఇంట్లో వాళ్ళతో కూడా అంటరాని వాడిగా ఇంట్లో కుటుంబ సభ్యుడిని కూడా ఎవరైతే ట్రీట్ చేయడం మొదలు పెడుతున్నారో దాంతో భయాందోళనకు లోనయ్యి గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్స్ కావాల్సిన ఉన్నాయి, రోజువారీ బెడ్స్ వివరాలు ఎక్కడ ఎన్ని ఉన్నాయని చెప్తున్నా అక్కడికి పోవాలంటే కొంత నామోషిగా కొన్ని వర్గాలు ఫీల్ అయ్యి ఎంతైనా పర్లేదు అమౌంట్ మనం ట్రీట్మెంట్ ఇంకా కొంచెం మెరుగ్గా తీసుకోవాలని చెప్పి ఏదైతే వెళ్తున్నారో, ముఖ్యంగా అమౌంట్ ని ఆరోగ్యశ్రీలో మేము దాన్ని ఇస్తామని చెప్తే ఆరోగ్యశ్రీ కార్డు అందుబాటులో లేని వాళ్ళు కానీ మరి ఇంకెవరైనా కానీ ఈ విధంగా క్యాష్ పే చేసేసి వాళ్ళకున్న పానిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు పడడానికి వాళ్ళు అసలు విషయాన్ని కూడా దాస్తున్నారు. అంటే వాళ్ళ మీద నేను ఆరోపణ చేయాలని కాదు సార్, ఉన్న భయాందోళనలు ఆ విధంగా తీవ్రతగా ఉన్నాయి. అసలు ముందు జనానికి చెప్పాల్సింది ఏంటంటే మనం అంతా కూడా మేము కూడా ట్రై చేస్తానే ఉన్నాం మా వంతు. జనాల్లో ఎవరికైనా, ఎంత గొప్ప వ్యక్తికైనా, ఎంత సామాన్యుడికైనా, ఈవెన్ స్ట్రీట్ బెగ్గర్ నుంచి పొలిటీషియన్ అయినా ఎవరికైనా, ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి గారికి కూడా వచ్చింది, సీఎంలకు వచ్చింది, బ్రిటిష్ ప్రధానమంత్రికి వచ్చింది. కాబట్టి ఎవరు అతిథులు కాదు ఈ అనారోగ్యానికి. కాబట్టి వచ్చినప్పుడు మిగతా వాళ్ళని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి కానీ అనాథగా వదిలేయకుండా వాడిని అంటరాని వాడిగా చూసి పూర్తిగా భయాందోళనలు. ఈ మధ్య సార్ సాయి గారు మేము పార్టీ ఆఫీస్ లో కూడా టెస్టులు చేయించుకున్నాం. ఓ 2-3 కోవిడ్ రాగానే అందరు భయపడి వాళ్ళని దూరంగా, చాలా దూరంగా నిలబెట్టేసి ఇప్పుడు ఆ విధంగా భయపడాల్సిన అవసరం లేదని నేను స్పాట్ లో ఉన్నాను, మేము కూడా టెస్ట్ చేయించుకున్నాం. కాబట్టి ముఖ్యంగా ఆ వాతావరణం, ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో చాలా భయాందోళనకు గురవుతున్నారు. సో భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఏదైతే ఉందో ఆ భయాందోళన నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తల వైపు చూస్తే, వాళ్ళని అనాథగా ఆత్మనిర్భరత భావంలోకి నెట్టకుండా చేస్తే, ఈ విధంగా డబ్బు పరంగా ఏదైతే ఎక్కువగా దాచిపెట్టి మరి పేమెంట్ కడుతున్నారు సార్ సాయి గారు, కంప్లైంట్ చేయడానికి కూడా ఎవరు తయారుగా లేరు. అటువంటి మా దృష్టికి వస్తే ఖచ్చితంగా హాస్పిటల్ మీద క్రిమినల్ చర్యలు ప్లస్ హాస్పిటల్ గుర్తింపు రద్దు ఇలాంటివన్నీ ఖచ్చితంగా చేస్తాం సార్. కాబట్టి మేము జనాలకు చెప్పేది ఏంటంటే ఎవరైతే బాధితుడుగా అవుతాడో ఎవరికైనా రావచ్చు, కాబట్టి ఎవరు అతీతులు కాదు. కాబట్టి వచ్చినప్పుడు మిగతా కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ అతన్ని నేరస్తుడిలాగా చూడొద్దు, అనాథలాగా ట్రీట్ చేయొద్దు. అతనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి, అతనికి దూరంగా ఉండి సహాయం చేయండి. అతన్ని హోమ్ ఐసోలేషన్ లో కనీసం ఒక రూమ్ లో ఉంచి మీరు అతని వాకిట్లో మీరు కావాల్సినవి పెడితే మీకేమి ఆ వ్యాధి అంటదు అని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆ విధంగా దీనికి ఒక కారణం ఉందండి. ఒక ప్రాబ్లం ఏంటంటే కేర్ఫుల్ గా ఉండమని చెప్తా ఉన్నాం. మంచి పాయింట్ మీరు చెప్పింది, చాలా మంచి పాయింట్. ఎవరైనా కానీ ఒక్క మాట పబ్లిక్ ఇలాంటి పరిస్థితులకి, హాస్పిటళ్ళకి లేకపోతే కనుక హోటల్కి వెళ్లాల్సిన పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే అధికార పక్షానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే తమకొచ్చినప్పుడు హైదరాబాద్ హాస్పిటల్కి పరిగెత్తుకొచ్చి అక్కడ హాస్పిటళ్లలో, అది కూడా లైక్ ఇలాంటి హోటల్ కమ్ హాస్పిటళ్లలో జాయిన్ కావడం. అంటే మీకు ప్రజలకి నమ్మకం కలగాలంటే మీరు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ పట్ల లేదా మీరు చేసేటువంటి చోట్ల ముందు మీ వాళ్ళు ఉండాలి కదా అక్కడ. ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈవెన్ అక్కడ అమిత్ షా కూడా వెళ్ళి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎయిమ్స్ దాంట్లోనూ వాటిలోనే ట్రీట్మెంట్లకు సంబంధించినటువంటి, ఇక్కడ వచ్చేటప్పటికి మన వాళ్ళు వచ్చి వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్లో జాయిన్ అవుతూ ఉంటే ఇంకా మన హాస్పిటల్స్లో చేరొచ్చు అని ఎలా నమ్ముతారు పబ్లిక్? సార్ ఎంతో మంది వాళ్ళ కన్వీనియన్స్ పట్టిపోతున్నారు. కానీ అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ రోజు మీరు ఇండైరెక్ట్ గా మా విజయసాయి రెడ్డి గారి గురించో లేకపోతే ఇంకెవరి గురించో లేదా మంత్రులు, కానీ అంబటి రాంబాబు గారు నేను డైరెక్ట్ గా చెప్తున్నా, దాంట్లో మొహమాటం ఏం లేదు. అంటే వాళ్ళ కన్వీనియన్స్ బట్టి, ఫెసిలిటీస్ బట్టి పోయి ఉండొచ్చు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు బేసిక్ గా ఆయన హౌస్ హైదరాబాద్ లో ఉంది. దాంతోపాటు అంబటి రాంబాబు గారు హోమ్ క్వారంటైన్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు. కిలార్ రోసే గారు ఎమ్మెల్యే గారు హోమ్ క్వారంటైన్ లోనే ఉన్నారు. అదే విధంగా ఎవరికైతే కొంతమందికి ప్రముఖులకు వచ్చినా కూడా హోమ్ క్వారంటైన్ లో ఉండి వారం రోజుల తర్వాత 10 రోజులకే కోలుకుంటున్నారు సార్. 14 రోజులు కూడా పట్టడం లేదు, మళ్ళీ నెగిటివ్ వస్తా ఉంది. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ని వాళ్ళ డోర్ స్టెప్ లో పెడితే చాలు సార్. వాళ్ళు హోటల్లో ఉండడం కన్నా వసతి కానీ ఉంటే ఒక రూమ్ కి పరిమితమై
ముఖ్యంగా ఐసోలేట్ చేసుకుంటే ఆ ఇంట్లో ఆ చుట్టుపక్కల పెద్ద ఏజ్డ్ లో ఉన్న ముసలి వాళ్ళు కానీ లేకపోతే చిన్నపిల్లలు కానీ లేకుండా జాగ్రత్తలు తీసుకొని ఎడ్యుకేట్ అవ్వాలి సార్. ముఖ్యంగా ఎడ్యుకేట్ అవ్వాలి. సమస్యని మనం వేరే కోణంలో చూడకుండా ఎడ్యుకేట్ అయ్యి దీన్ని ఐసోలేషన్ కోసం ఇచ్చే ఇంపార్టెన్స్ ని, వాళ్ళ మీద చూపించాల్సిన ఆదరణని, వాళ్ళకి ఇవ్వాల్సిన స్ట్రాంగ్ ఫుడ్, ఇమ్యూనిటీ బూస్టర్స్ ని ఇస్తే ఖచ్చితంగా ఈ వ్యాధి 15 రోజుల లోపల 100% నివారింపబడుతుంది. వారం రోజుల నుంచి 10 రోజుల లోపల ఇమ్యూనిటీ బాగా ఉన్న వ్యక్తికి అయితే ఖచ్చితంగా నివారింపబడుతుంది, తగ్గిపోతుంది సార్. ఫైనల్ గా రామ్ కుమార్ ఈ విషయంలో ఖచ్చితంగా అందరూ ఆలోచించాలి. రైట్, ఫైనల్ గా రామ్ కుమార్ సాయి గారు, ఇందాక నేను హ్యాండ్ రైజ్ చేసిన దానికోసం ఆ పాయింట్ చెప్పబోతుంటే మీరే చెప్పారు, అధికార పక్షం ఎంపీలు ఎమ్మెల్యేలు పక్క స్టేట్ కి వెళ్ళడం వల్ల అంటే ఇక్కడ చేయించుకుంటే కాన్ఫిడెన్స్ ఉండేది ప్రజలకని. ఇంకొక చిన్న విషయం ఈ సందర్భంగా తెలియచేయాలి ఏంటంటే అండి, బెడ్స్ ఖాళీ ఉన్నాయి అంటున్నారండి. వాళ్ళకి డాష్ బోర్డ్ లో కనపడే బెడ్స్ కి ఇక్కడ రియల్ గా గ్రౌండ్ లెవెల్లో అవైలబిలిటీ ఉన్న బెడ్స్ కి కొంచెం తేడా ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సమస్య ఉంది, ప్రాక్టికల్ సమస్య ఏంటంటే టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ వారం రోజులకు వస్తుంది. ఈలోపు జ్వరం ఉంది, దగ్గుంది అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అవుతామంటే చేర్చుకోవట్లేదు, టెస్ట్ చేయించుకురండి అంటున్నారు. టెస్ట్ రిపోర్ట్ వచ్చి 6వ రోజున 7వ రోజున ఆ టెస్ట్ రిపోర్ట్ వస్తే అది తీసుకున్న తర్వాత వాళ్ళు అప్పుడు పిలుస్తున్నారు, అప్పుడు తీసుకెళ్తున్నారు వచ్చి హాస్పిటల్కి. అసిమ్టమాటిక్ అయితే కనుక హాస్టల్స్లో కానీ వాటిట్లో ఉంచుతున్నారు, సిమ్టమాటిక్ అయితే హాస్పిటల్కి పట్టుకెళ్తున్నారు. కానీ ఈ వారం రోజుల్లో వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది అనేటువంటిది ఇక్కడ డైరెక్ట్గా నాకు ప్రాబ్లం ఉందండి, టెస్ట్ చేయించుకున్నాము, ముందు ఈ లోపు చేర్చుకోండి అంటే చేర్చుకొని పరిస్థితులలో ప్రైవేట్ వాటికి వెళ్తున్నారు. అది కొంచెం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి రవిచంద్రారెడ్డి గారు. ఇంకొక దానికి చిన్న ఎడిషన్, ఊరికే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్క నిమిషం రవిచంద్రారెడ్డి గారు, ఇంకొకటి ఏదో యాడ్ చేస్తున్నారు, అయ్యాక మీరే కంక్లూడ్ చేద్దరు కానీ ఒక్క నిమిషం. ఇప్పుడు పెద్దాపుర అసెంబ్లీలో ఒక వ్యక్తి ఉన్నాడు సార్, అతనికి నాకు ఇలా హోమ్ క్వారంటైన్ లో ఉంటాను, కిట్ ఇవ్వండి అంటే కిట్ ఇవ్వడంలో 3 రోజులు జాప్యం చేశారు సార్. ఆ తర్వాత అతను గట్టిగా గోల్ చేసి ఒక వీడియో ఒక ఆడియో రిలీజ్ చేశాడు. అంటే వైద్య అధికారితో మాట్లాడనమాట. అంటే చాలా ఉంది కానీ లాస్ట్ లో మాట మీకు చెప్తాను. ఒరే ఆడికి ఆ మందులు పడేయండి రా, మందులు మింగకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు కోవిడ్ తో కాకుండా. ఇది సార్ ఆవిడ మాట్లాడిన డైలాగు. అయితే డిఎంఎన్ఓహెచ్ఓ గారికి, మా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారికి రిపోర్ట్ చేస్తే ఆవిడ యాక్షన్ తీసుకోవడం జరిగింది, కింద లెవెల్లో వెళ్ళడం జరిగింది. తీరా చూస్తే ఆవిడ ఎవరనుకున్నారు, ఒక టీవీ రిపోర్టర్, 10 టీవీ రిపోర్టర్ ఆయన. ఏది ఈ హోమ్ క్వారంటైన్ లో ఉన్న వ్యక్తి. అంటే అటువంటి వ్యక్తులకే సమాధానం చెప్పట్లేదు. కొంచెం ఖచ్చితంగా కూడా రివ్యూ గట్టిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమనట్లేదండి, గట్టిగా రివ్యూ చేసి అందరికీ కూడా ఒక్కసారి క్లాసులు పీకాలి. రైట్, విద్యాసాగర్ గారు ఏదో చెప్తున్నారు. సాయి గారు, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటళ్ళు ఏవైతే వ్యాపారంగా మార్చుకున్నాయో, ఇవి హోటల్స్ని క్వారంటైన్ సెంటర్లుగా పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అక్కడ ఏదైతే రేట్స్ ఫిక్స్ చేసింది గవర్నమెంట్, ఇక్కడ కానీ తెలంగాణలో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రేట్లు ఫిక్స్ చేసింది, ఆ రేట్లు ఎక్కడ కూడా డిస్ప్లే అవ్వవు. లేదు ప్రచార మాధ్యమాల్లో ఎక్కడ కూడా టీవీ అడ్వర్టైజ్మెంట్లో మనకి ఎక్కడ కనపడవు. ఎందుకు కనపడవు అంటే తెలియదు. దానికి రామచంద్రరెడ్డి గారే సమాధానం చెప్పాలి. సపరేట్గా ఈ హాస్పిటల్లో ఈ స్పెషాలిటీస్ ఉంటే ఇంత డబ్బులు రవిచంద్రరెడ్డి గారు చెప్పాలన్నమాట. ఇప్పుడు ఏవైతే రేట్లు ఫిక్స్ చేశారో ఆ రేట్లను కలెక్టర్ ఆధ్వర్యంలోనో ఒక పేపర్ లోకల్గా యాడ్ ఇవ్వటము, లేకపోతే టీవీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటము, ఏ స్టార్ రేటింగ్ ఉంటే ఎంత ఇవ్వటము, లేకపోతే స్టార్ రేటింగ్ లేకపోతే ఎంత ఇవ్వటము, ఇవన్నీ కూడా చెప్పాలా. రెండవది, ఎప్పటికప్పుడు జిల్లా ఎడిషన్స్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ అండర్టేకింగ్ హాస్పిటల్స్లో కానీ బెడ్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయో ఒక డైలీ వాళ్ళు కనుక న్యూస్ ఇవ్వగలిగితే, న్యూస్ పేపర్లు న్యూస్ ఇవ్వగలిగితే ప్రజలకు అరే బెడ్లు ఉన్నాయి కదా, మనం ప్రైవేట్ హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారు. ప్రజలు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోలేకనే ఉంటారు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అన్న విషయం అనేది 100% అన్నిటికీ తెలిసింది. మనము ఇండియా టుడే సర్వేలో కూడా నిన్న రిలీజ్ చేసిన ఇండియా టుడే సర్వేలో అదే చెప్పారు. అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరు కరోనా కట్టడిలో. బ్రెజిల్, అమెరికా తర్వాత హయ్యెస్ట్ కేసులు నమోదవుతున్న ఇది ఇలాగే కొనసాగితే రాబోయే నెల రోజుల్లో హయ్యెస్ట్ కేసులు వచ్చే ప్రమాదం ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పి ఇండియా టుడే సర్వేలో ఇచ్చినటువంటి రిపోర్ట్ అది. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ చేయగలిగి చేయలేక మరి తెలీదా అంటే 100% బెటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు
చాలా మంచి ఆఫీసర్లు వీళ్ళ దగ్గర ఉన్నారు. మరి ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో రవిచంద్రారెడ్డి గారు తెలుసుకోవాలి. అది ఇవన్నీ కూడా ఈ పెద్ద విశేషంతో కూడుకున్నటువంటి విషయాలు ఏం కాదు. ఇవన్నీ కూడా అనుకుంటే వాళ్ళు ఒక అర్ధ రోజులో వాళ్ళ ఫంక్షనింగ్ను గనక మార్చుకోగలిగితే ఈ బెటర్ రిజల్ట్ అనేది ఈ ప్రభుత్వం చూపించుకోగలుగుతుంది. మరి ఎందుకు ఆ రకంగా ఈ ప్రభుత్వం ఆ వైపు అడుగు లేకుండా పోతుందనేది మాకైతే అర్థం అవటం లేదు. అంటే విమర్శించాలని విమర్శించడం లేదండి. ఇది సలహా రవిచంద్రారెడ్డి గారు సలహాగా తీసుకుంటే ఒక అర్ధ రోజు రివ్యూ పెట్టుకుంటే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా వీటిని ఎక్కువ సోషల్ మీడియాలో రావడానికి కారణము ఇలాంటి యాక్టివిటీసే. కలెక్టర్లు ఇంకేదో పనిలో ఉన్నారు అనుకుంటే వన్స్ ఫర్ ఆల్ దీనికి ఏంటి ఒక అట్లీస్ట్ 15 డేస్కి ఒక హాఫ్ డే దీని మీద కనుక తీసుకోగలిగితే ఇవన్నీ సాల్వ్ అయ్యేటటువంటి సమస్యలు ఇవన్నీ కూడా. రవిచంద్రారెడ్డి గారు దీని మీద ఎలా స్పందిస్తారో చూడాలి. రవిచంద్రారెడ్డి చాలా పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది సార్, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో సహా కలెక్టర్ గారు కానీ డిహెచ్ఎంఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆ అధికారిక పేషీలో ఉన్న ఆఫీసర్లు కానీ హెల్త్ ఫ్యాక్టర్లో ఆళ్ల నాని గారు హెల్త్ మినిస్టర్ గా కానీ కలెక్టర్లను బాధ్యత తీసుకుంటూ జాయింట్ కలెక్టర్లను చూసుకుంటూ డిహెచ్ఎంఓలతో కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా పెద్ద వ్యవస్థ పకడ్బందీగా చేస్తుండటంతో పాటు అనేక రకాలైన టెస్టులు జరుగుతున్నాయి సార్. ఇక్కడ 3 రకాల టెస్టులు జరుగుతున్నాయి సార్ సాయి గారు. యాంటీజెన్ టెస్టులు, ఆర్టీపీసీఆర్ టెస్టులు ప్లస్ ట్రూ నాట్ టెస్టులు. వీటిలో ఒక ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా లేట్ అవుతుంది సాయి గారు. ఇది వాస్తవం. 2 రోజుల సమయం యాక్చువల్ గా దానికి పట్టాలి. ఒక్కొక్కసారి 3 రోజుల నుంచి మీరు అన్నట్టు 5-6 రోజులు, వారం రోజులు పట్టిన విషయం కూడా నా దృష్టికి కూడా వచ్చింది. మేము ప్రాక్టికల్ గా కూడా 1-2 కేసుల్లో నేను 6 రోజులు పట్టడం చూశాను. కానీ దానికి కారణం ఏందని డిహెచ్ఎంఓ నేను నిలదీయడం కూడా జరిగింది. ఖచ్చితంగా దానికి ఈ విధంగా చేస్తే ఎలా అంటే దానికన్నా ముందు వెంటనే మేమేం చేసామంటే ఆ వ్యక్తులకి మళ్ళీ ఇంకొకసారి అది యాంటీజెన్ టెస్ట్ చేయించి వాళ్ళలో పాజిటివ్ ఉంటే ఆ ఆర్టీపీసీఆర్ రిజల్ట్ వేగంగా ఇచ్చే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా యాంటీజెన్ టెస్ట్ లో సార్ ఎవరికైతే నెగటివ్ వస్తుందో ఖచ్చితంగా నెగటివ్ సార్. యాంటీజెన్ టెస్ట్ లో పాజిటివ్ గానీ ఏదైనా వస్తే ఖచ్చితంగా కూడా రీటెస్ట్ కి వెంటనే ఈ సిమ్టమ్స్ ఇతనికి వచ్చినాయి కాబట్టి ఇతని ప్రయారిటీలో పెట్టి చేయించాల్సిన పరిస్థితి. ఎందుకంటే లక్షల్లో టెస్టులు జరుగుతున్నాయి సాయి గారు. ప్రతిరోజు కూడా ఈ రోజుకి 23 లక్షలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో టెస్టులు జరిగాయి. ఎక్కడ నంబర్ ని మ్యానిపులేట్ చేయడం కానీ నెంబర్ ని తొక్కి పట్టడం కానీ ఆంధ్రప్రదేశ్ లో జరగడం లేదు. కమ్యూనిటీ స్ప్రెడ్ ఏర్పడింది సాయి గారు. కమ్యూనిటీ స్ప్రెడ్ లో ఉన్నప్పుడు చాలా మందికి వచ్చిన విషయం కూడా తెలియకుండానే కోవిడ్ వచ్చి కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళలో ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటే ఎవరైతే టెస్టులు చేయించుకోలేదో వాళ్ళ గురించి ఒక సర్వేలో మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన దాని ప్రకారం ఈ రోజున కానీ టెస్ట్ చేస్తే దాదాపు చాలా మందికి వచ్చి వెళ్ళిపోయిన సంగతి కూడా తెలియకుండా ఉంటాయి. వాళ్ళలో యాంటీజెన్ టెస్టులు కానీ జరిగితే వాళ్ళకి యాంటీబాడీస్ డెవలప్ అయిన దాన్ని బట్టి మనం టెస్ట్ చేసి ఆ విధంగా కూడా ఒక అవగాహన వస్తుందని. కానీ అంత వ్యవస్థ ఈ దేశంలోనే లేదు. ఉన్న దాంట్లో ది బెస్ట్ మేము ఏమేం చేయగలమో అవన్నీ చేస్తున్నాం. అంతేకాదు 2 లక్షలకు పైబడ్డాయని ప్రజల్ని భయభ్రాంతులు చేసి ప్రతిపక్షాలు ఏవి కూడా యాగి చేయదు. ఎందుకంటే 1,28,000 మందికి పైగా ట్రీట్మెంట్ అయిపోయి ఇళ్లకి వెళ్ళిపోయారు. ప్రతిరోజు 10,000 కేసుల దాకా నమోదు అయిపోతున్నాయి. దానికి కావాల్సిన అవసరం లేదు. దాదాపు 10,000, 12,000, 9,500 ఏదైతే రోజువారీ రిలీజ్ అయిపోతున్న రికవర్ అయిన పేషెంట్స్ గురించి కూడా ప్రజలకు చెప్పాలి. ఖచ్చితంగా కూడా మేము పోరాడుతున్నాం. పాండమిక్ డిసీజ్ తో పోరాడుతున్నాం. ఆ పాండమిక్ డిసీజ్ సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం దాచిపెట్టే ప్రభుత్వం కాదు. పోరాటం మాత్రం ఖచ్చితంగా చేయడంతో పాటు దానికి నియంత్రణ పకడ్బందీగా తీసుకుంటున్నాం. ఇంత పెద్ద వ్యవస్థలో ఎక్కడైనా లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకుంటాం. భారతదేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తుంది ఆంధ్రప్రదేశ్. నిర్వివాదాంశం. దాంట్లో ప్రైజ్ గురించి చెప్పండి, డిస్ప్లే బోర్డులో చెప్పండి సార్. అందరికీ తెలుసు పాండమిక్ సిచ్యువేషన్ లో వ్యవస్థ ఏదైతే ఉందో ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ కి సంబంధించి కానీ పేమెంట్ కి సంబంధించి కానీ ఎంత గుంభనంగా ఎంత గోప్యంగా జరిగిపోతుందంటే ఇందాక చెప్పాను నేను. కేవలం ఆ పేషెంట్ యొక్క మానసిక స్థితి, అతనిలో ఉన్న భయాందోళనని ఎన్కాష్ చేసుకుంటూ బ్యాక్ డోర్ లో డబ్బులు తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి ఎవరైనా కంప్లైంట్ చేయడానికి 104 నంబర్ ఉంది, 14410 నంబర్ ఉంది. ఒక్క కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే సౌకర్యం ఉంది. ఒక మొబైల్ కాల్ చాలు, ఒక టోల్ ఫ్రీ నంబర్ కి ఒక కాల్ చేస్తే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది సార్. కాబట్టి దాన్ని ఉపయోగించుకోమని చెప్తాం. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ గుర్తుంటాయి. నేను మాట్లాడుతున్నది కంప్లైంట్ 104 కంప్లైంట్ గురించి కాదండి. నేను మాట్లాడుతున్నది గవర్నమెంట్ ఎందుకు పేపర్ యాడ్ గానీ టీవీ యాడ్లు గానీ కలెక్టర్ దగ్గర నుంచి లోకల్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు ఎన్ని ఖాళీగా ఉన్నాయి లేదా ఇస్తున్నారు కానీ పేపర్లో నోట్ చేయట్లేదు. రేట్లు డిస్ప్లే చేయాల్సి
బెడ్ ఎన్ని ఖాళీగా ఉన్నాయో ప్రతిరోజు వాళ్ళకి రిపోర్ట్ వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు లోకల్ విద్యాసాగర్ గారు. లోకల్ పేపర్ ఎందుకు ఇవ్వడం లేదు? విద్యాసాగర్ గారు రోజు కూడా కలెక్టర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు, కాకపోతే పేపర్లో హైలైట్ చేయట్లేదు అంతే. అంతేకాదు డిహెచ్ఎంఓల కన్నా ముందే 14410కి మనం చేస్తే దానికి రిప్లై వస్తుంది. ఖచ్చితంగా మీరు చూడండి. విద్యాసాగర్ గారిది కన్స్ట్రక్టివ్ సజెషన్ అది, దాన్ని కన్సిడర్ చేయండి రవిచంద్రారెడ్డి గారు. మీరు ప్రభుత్వానికి ఇప్పుడు కన్స్ట్రక్టివ్ సజెషన్ ని మేము ఖచ్చితంగా వెల్కమ్ చేస్తాం సార్. వాస్తవంగా విద్యాసాగర్ గారు కూడా ఒక విషయం గుర్తించాలి. ఈ సమస్య ప్రజల సమస్య. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ లో మనం చూస్తాం 4x4. నేను సాయి గారు చిన్న ఉదాహరణ చెప్తాను. సాయి గారు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక్క నిమిషం టైం ఇస్తే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను ఒకటి. చెప్పండి. ఇప్పుడు రీసెంట్గా నేను పేరు రివీల్ చేయలేను కానీ రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైన వ్యక్తి బంధువులకు సంబంధించి వాళ్ళ నలుగురికి కరోనా వచ్చింది. తిరుపతిలో బెడ్ దొరక్క ఆ వ్యక్తి నాకు ఫోన్ చేస్తే ఒక కార్పొరేట్ హాస్పిటల్, ఈ మధ్యనే అతిపెద్దగా కట్టబడినటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో వైసీపీ ఎమ్మెల్యే గారు కూడా, కాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే గారు కూడా అక్కడే ట్రీట్మెంట్ చేసుకున్నారు. ఆ హాస్పిటల్లో బెడ్ దొరకాలి అంటే నేను 3 రోజులు ఇన్ఫ్లుయెన్స్ చేశానండి. 3 రోజులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కానీ బెడ్ దొరకలేదు అక్కడ. అంటే కరోనా వచ్చినటువంటి పేషెంట్లు వాళ్ళు సాధారణమైన మనుషులు కాదు, వాళ్ళు డబ్బు ఆర్థికంగా బలంగా ఉన్నోళ్లే. పోనీ తిరుపతిలో గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు ఉన్నాయంటే చెప్పి ఇన్ఫర్మేషన్ చెప్పే పరిస్థితి ఎవరికీ తెలియదు. కలెక్టర్ ఫోన్ చేస్తే కలెక్టర్ ఎత్తే పరిస్థితి లేదు. చివరికి నాకు ఫోన్ చేస్తే నేను 3 రోజులు దాని మీద వర్కౌట్ చేస్తే చివరికి కుయ్యో మొరో అంటే ఒక బాత్రూమ్ పక్కన 3 బెడ్లు వేసి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి. వాళ్ళు బాగా అయిపోయి తిరిగి రాజంపేట కడపకే వెళ్ళిపోయారు. సో ఇటువంటి పరిస్థితి, దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ జస్ట్ బిఫోర్ 20 days. సో ఇవి ఊరికే మన మీద ఊరికే చెప్పేట్లేదండి, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా జరిగినటువంటి సంఘటన. రైట్. ఇక్కడ జనాలకు కూడా వాస్తవంగా పరిస్థితుల మీద అవగాహన రావాల్సిన అవసరం ఉంది. రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం కంక్లూడ్ చేద్దాం. కరోనా వల్ల వచ్చే పరిస్థితులు ఆల్రెడీ ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగానే ఉంటున్నాయి. కానీ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ మనం చూస్తాం 4x400 ఒక రౌండ్ అయిన తర్వాత బ్యాటన్ ఇస్తే అది తీసుకున్న తర్వాతనే కదులుతారు. అంటే అద్భుతాలు ఏం జరగవు. గత ప్రభుత్వం ఇక్కడైతే ఏవైతే అరేంజ్మెంట్స్ చేసిందో ఆ అరేంజ్మెంట్స్ని 1 సంవత్సరంలో అయితే ఆకాశం నుంచి కొత్తగా హాస్పిటల్స్ ఏమి ఊడిపడవు. అందరూ అవగాహన పెంచనీకనే ప్రయత్నం చేయాలి. కరోనా అన్నది కేవలం 2% మాత్రం నుంచి 2 నుంచి 3% మాత్రానికే ఇది ప్రాణాంతకం అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకోలేకపోవడం వల్లనే ఇక్కడ సమస్య ఏర్పడుతుంది. ఎవరికైతే లంగ్స్లో సమస్య ఉందో వాళ్లను ప్రత్యేకంగా మనం ఇప్పటివరకే అసాల్ట్ చేయకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం వద్ద డాటా ఉండట్లేదు. అటువంటి డాటాను ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా తీసుకురావాలంటే కూడా అసంభవం. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించే రీతిలో భయంతో చాలామంది చనిపోతున్నారు. కేవలం భయంతో చనిపోతున్నారు. భయంతో చనిపోకుండా ప్రభుత్వ అధికారులు కనీసం ఇప్పుడైనా సరే ప్రైవేట్ ఏజెన్సీస్కి వర్క్స్ ఇచ్చి అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. వైద్య రంగంలో ఇంతవరకు కూడా ఏ రాష్ట్రం కాదు దేశంలో కూడా అడిషనల్గా ఇప్పుడు తీసుకున్న పరిస్థితులు అయితే లేవు. ఎవరికైనా ఉద్యోగాలు కల్పించవచ్చు. ఉద్యోగాలు కల్పిస్తే ప్రాణాలు కాపాడొచ్చు. కనీసం ప్రైవేట్ రంగానికైనా దాన్ని గవర్నమెంట్ అనుసంధానంతో ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. టీమ్స్ని మీరు వాలంటీర్లు ఎట్లయితే ఏర్పాటు చేసినారో ఆంధ్రప్రదేశ్లో, అందుకే ఆంధ్రప్రదేశ్ కొద్దో గొప్ప ఎఫెక్టివ్గా ఉంది తెలంగాణ కంటే కూడా. ఇక్కడ టెస్టులు కూడా జరగట్లేదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను, తెలంగాణలో టెస్టులే చేయట్లేదు. అది దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఒక రకంగా చెప్పాలంటే ఇంత విపరీతమైన స్ప్రెడ్ లేదు. ఎందుకంటే తెలుస్తుంది, అక్కడ పాజిటివ్ వచ్చిన వ్యక్తి బయటికి తెలిసిపోతుంది నాకు పాజిటివ్ వచ్చింది కాబట్టి దూరాన్ని మెయింటైన్ చేస్తున్నారు. టెస్టులు చేయని ప్రదేశంలో వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి ఇంకా స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ ప్రమాదం తెలంగాణలో ఎక్కువ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా తక్కువ ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వమైనా సరే ప్రజల కొరకు పనిచేయాలి తప్ప, మనం ఉన్నది ప్రజల కొరకే కాబట్టి ప్రజలకు అవగాహన చెప్పే విధంగా ఇంకా వైద్య రంగంలో అపాయింట్మెంట్స్ కానీ ఏమైనా ఉంటే తక్షణం ఏర్పాటు చేసుకునే విధంగా రవిచంద్రారెడ్డి గారు ప్రభుత్వానికి నివేదిస్తే బాగుంటుందని చెప్పి. వెల్కమ్ బ్యాక్. 2 అంశాలకు సంబంధించినటువంటిది ఒకటే వ్యవహారం కీలకమైనటువంటిది. ఒకటి, ఈవేళ స్టేటస్ కో మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే మొన్న 3 రాజధానులు అన్నటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు గవర్నర్ దాని మీద సంతకం పెట్టడం, దాని మీద స్టేటస్ కోకి వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి అమరావతి పరిరక్షణ సమితి.
ఆ స్టేటస్ కో మీద స్టే ఇవ్వమని వెళ్ళింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపున అదే 3 రాజధానులకి ప్రారంభానికి రమ్మనమని ఈ నెల 16వ తారీఖు నాటికి ప్రారంభోత్సవం కార్యక్రమానికి రమ్మనమని నరేంద్ర మోడీని పిలవటం. ఈ రెండు కూడా ఒకటే అంశం, కాకపోతే సాధ్యమా ఇది? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చతో ముందుగా అరుణ్ కుమార్ గారు ఏమంటారు? ఈవేళ స్టేటస్ కో మీద స్టే, ఇప్పటికైతే ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసినా కూడా కోర్టులో ఎదురు దెబ్బలు తప్పించి పాజిటివ్ థింగ్ ఒకటి కూడా రాలేదు. ఏం జరుగుతుంది సార్? మార్చి 21 ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే పిలిపించినరో జ్యుడిషియల్ వ్యవస్థ పూర్తిగా లాక్ అయిపోయింది. లిటరల్గా లాక్డౌన్ కాదు, లాక్ అయిపోయింది. కోర్టులు తాళాలు వేసినరు. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని కేసులు మాత్రం, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ సిస్టమ్, ఎందుకు మరి ఈ కేసులు మాత్రమే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన కేసులు మాత్రమే విపరీతమైన స్పీడ్తో డిస్పోజ్ అయిపోతున్నాయి. ఫైలింగే కాదు, ఫైలింగ్ అయిపోతున్నాయి, డిస్పోజ్ అయిపోతున్నాయి. విచిత్రం అనిపిస్తుంది. నేను ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు కూడా ఈ విషయం మాట్లాడడం జరిగింది. వేల సంఖ్యలో ఇరు రాష్ట్రాల్లో తెలుగు న్యాయవాదులు కోవిడ్ వల్ల చనిపోవడం జరిగింది. ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అంటే ఫైలింగే అవకాశం లేని చోట ప్రభుత్వం సొఫిస్టికేటెడ్ ఉంటుంది, వాస్తవం అది. మరి ఎందుకు ఇంత యుద్ధ ప్రాతిపదికన మనం క్వశ్చన్ చేయొద్దు, బట్ ఇది సీరియస్ కదా. ఇప్పుడైతే అక్కడ ఎగ్జాక్ట్ గా డివిజన్ అయిపోతే ఎగ్జాక్ట్ గా నేనేమంటున్నా అంటే ఆ కోణంలో తీసుకుంటుంది ఈ కేసులు. విపరీతమైన స్పీడ్, ఎందుకు ఇంత విపరీతమైన స్పీడ్? ఇప్పుడు ప్రభుత్వం టోటల్ మ్యాండేట్, ఫుల్ మ్యాండేట్తో వచ్చింది. 151 సీట్లతోన అక్కడ ప్రభుత్వం వచ్చినప్పుడు, అక్కడ ప్రభుత్వానికి శాసన వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు మధ్యలో టస్సలు ఉండకూడదు. ఉండాలి, కాకపోతే అది ఆరోగ్యకరంగా ఉండాలి. ఎప్పుడు కూడా, ఎప్పుడైనా సరే ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు మాత్రమే న్యాయ సమీక్షకు నిలబడతాయి. ఏవైనా కానీ న్యాయ సమీక్ష అవసరం అప్పుడు. కానీ ఇక్కడ టోటల్ మ్యాండేట్ అవుట్ ఆఫ్ 175, 150 సీట్లతోన ఒక ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. అందరు ఎమ్మెల్యేల కన్సెంట్తో తీసుకుంటుంది. అయినా సరే విపరీతమైన వేగంతో సుప్రీంకోర్టు కూడా డిస్పోజ్ చేసేస్తుంది. మాకెవరికి అర్థం కావట్లేదు. మాకు విపరీతం, నేను చెప్తున్నా న్యాయవాదిగా, ఉద్దేశం వదిలేసేయండి, దాని గురించి మనం చర్చ అనవసరం. సార్ స్టేటస్ కో అంటే యాక్చువల్గా ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, బిల్ పాస్ అయింది. బిల్ని అమలు చేయకుండా మాత్రమే స్టేటస్ కో ఉపయోగపడుతుంది. ఇక్కడ క్లారిటీగా టెక్నికల్గా చెప్పాలంటే న్యాయ సమీక్ష చెయ్యాలా వద్దా అనేది కోర్టులు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు అంటే కేవలం అదే స్థితిలో ఉంది, దాంట్లోకి వెళ్ళిపోలేదు. స్టేటస్ కో యాంటీ కాదు ఇక్కడ, ఓన్లీ స్టేటస్ కో. అంటే బిల్లు పాస్ అయిన తర్వాత, గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత దాన్ని అమలును మాత్రమే ఆపడం స్టేటస్ కో అంటే. స్టేటస్ కో యాంటీ అంటే ఏమవుతుందంటే బిల్లు కంటే ముందు, ప్రభుత్వానికంటే ముందుకు వెళ్ళిపోయి ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని ఆపడాన్ని స్టేటస్ కో యాంటీ అంటారు. ఇక్కడ వచ్చింది స్టేటస్ కో, కేవలం అమలును మాత్రమే ఆపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో జరిగింది. ఇక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళింది బిల్లు, అసెంబ్లీకి వెళ్ళింది, చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత చేసిన పాయింట్ అయితే మాతో కుదిరినటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘించారు. రెండోది మండలిలో సెలెక్ట్ కమిటీ వేద్దామంటే దాన్ని కాదని చెప్పేసి సైడ్ రూట్లో నుంచి తీసుకొచ్చారనేటువంటి. ఇప్పుడు డెఫినెట్గా సైడ్ రూట్ చేసినరా లేకపోతే ప్రభుత్వం పద్ధతి తప్పిందా అనేది న్యాయ సమీక్ష, దాని కొరకే అంటున్నాను నేను. న్యాయ సమీక్ష అనేది ఇప్పుడు కోర్టు తీసుకోబోయే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏ ప్రాసెస్ అయినా సరే రాజ్యాంగబద్ధంగానే జరిగింది తప్ప రాజ్యాంగాన్ని ఎక్కడ స్కిప్ చేయలేదు. స్కిప్ చేయకుండా జరిగినప్పుడు ఏదైతే రాజ్యాంగబద్ధంగా అయితే మండలిలో కూడా ఓకే కావడం అనేది మండలి అది స్కిప్ అయినట్టే కదా. మండలిని తీసేయాలన్న నిర్ణయం కూడా పెండింగ్ లో ఉంది. మండలి చర్చకు చర్చ చేయకుండా ఎందుకు పంపింది? పంపించలేదు అసలు, వాళ్ళు చర్చ చేయలేదు, వాయిదా పడింది. వాయిదా అనేది స్పీకర్ ఇష్టం కదా, చైర్పర్సన్ స్పీకర్ ఇష్టమైనా సరే. మరి ఇక్కడ ఇంకో స్పీకర్ కూడా ఉన్నారు కదా, శాసన సభలో కూడా ఇంకో స్పీకర్ ఉన్నారు. ఆయన అధికారం ఆయన వినియోగిస్తారు, ఈయన అధికారం అయిపోయింది. గవర్నర్ ముందు పెట్టినరు, గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇంత తర్వాత కూడా మరి ఈ రైతులతో ఒప్పందాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. రైతులతో ఒప్పందాలు అంటే కేవలం ప్రభుత్వం రైతుల ఒప్పందాలు రాజధానే కాదు ఇక్కడ కన్ఫైన్ కావడం. కరోనా సిచ్యువేషన్లో, ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో ప్రాణాలు ఎగిరిపోతున్న, ఆవిరవుతున్న సిచ్యువేషన్లో న్యాయ సమీక్ష కొరకు మాత్రమే ప్రభుత్వాలు పరిగెడుతుంటే కోర్టు చుట్టూ ప్రజలకు ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేయగలుగుతుంది? ఇది అయ్యేదాకా ఆగొచ్చు కదా అనేది వాళ్ళు అనేది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందే. ఇప్పుడు ఒకటే చోట ఉన్నందుకే డీసెంట్రలైజ్ అయిపోతే
అక్కడ కూడా హాస్పిటల్స్ రావచ్చు, అక్కడ అభివృద్ధి జరగవచ్చు. ఇక్కడ జరిగిందే హైదరాబాద్లో జరిగిన సమస్యనే మళ్ళీ అమరావతిలో కూడా క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అవి వదిలిపెడదాం. దాంట్లో స్టేటస్ కో అనే కాన్సెప్ట్ మీద ఇప్పుడు మళ్ళీ దాని మీద స్టే ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంని అడిగింది. ఇవాళ దాని మీద విచారణ ఉంది. హైకోర్టు తీసుకున్న ఏ నిర్ణయం మీద ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు ఆపలేదు. ఇంతవరకు జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి. ఇవాళ సిచ్యుయేషన్ ఏమవ్వచ్చు? పర్టికులర్గా స్టేటస్ కో ఇచ్చిన కోర్టు ఆగిపోద్ది. ఎందుకంటే సుప్రీంలో మ్యాటర్ ఉన్నందుకు సబ్జుడిస్ అవుతుంది. ఈ కోర్టు నిర్ణయం తీసుకోలేదు. పర్టికులర్గా ఎంట్రీమ్ ఆర్డర్ ఏదైతే ఉందో స్టే ఇవ్వడం, స్టేటస్ కో ఇవ్వడం, ఆ స్టేటస్ కో మీద ఫస్ట్ సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ రావడం జరుగుతుంది. దాన్ని ఎగ్జామిన్ చేయాలనా లేదా అనేది ఖచ్చితంగా సుప్రీంకోర్టుని హానర్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాత్రం ఆగే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ సుప్రీంకోర్టు డెసిషన్ స్టేటస్ కో మీద డెసిషన్ తీసుకున్న తర్వాతనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందరకు పోయే అవకాశాలు ఉన్నాయి. రైట్. మరోవైపున 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం మీద నరేంద్ర మోడీని కలవటానికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరారు. అదే సందర్భంలో ఇటు న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి ఇష్యూ, వీటి మధ్యన ఏం జరగబోతుంది? ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు రఘురామ్, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు. రఘురామ్ గారు, ఈవేళ భారతీయ జనతా పార్టీ ఒక అమరావతి అంశంలో గందరగోళంలో ఏమన్నా ఉందా? గతంలో అమరావతి శంకుస్థాపనకి నరేంద్ర మోడీ వచ్చారు, ఆ తర్వాత వచ్చేటప్పటికి కాస్త మట్టి నీళ్లు పోసిపోయారని చెప్పేసి కామెంట్లు విన్నారు. ఇవాళ రోజున 3 రాజధానులకు కూడా అట్లా ఏమన్నా తీసుకురాబోతున్నారా, లేకపోతే అసలు రామంటారా? అలాగే ఇంకోవైపున కోర్టులో వివాదం నడుస్తోంది కాబట్టి మీ పార్టీ స్టాండ్ ఏంటి? అమరావతి భారతీయ జనతా పార్టీ అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. రైతులకి అక్కడ ఉన్నటువంటి న్యాయం చేయాలని, రైతులతో మాట్లాడాలి ప్రభుత్వం అని, రైతులు ఆందోళన విరమింప చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మొదటి నుంచి అదే డిమాండ్ లో ఉన్నాం. సో దెర్ ఇస్ నో డివియేషన్. ఒకటే మాట ఎవరు మాట్లాడినా కానీ సరే. ఇక్కడ రాజధాని ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ కూడా వెరీ క్లియర్ గా స్టాండ్ చెప్పడం జరిగింది. అధ్యక్షులు, ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు కానీ గతంలో ఉన్న అధ్యక్షులు కానీ వెరీ క్లియర్ గా స్టాండ్ చెప్పడం జరిగింది. ఇకపోతే ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి ఫర్ ఆల్, ప్రధానమంత్రి ఫర్ ఆల్, దేశానంతటికి ప్రధానమంత్రి. ఏ పార్టీ నాయకుడికైనా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే, పార్టీకి సంబంధం లేని వ్యక్తి. ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ నాయకుడు అయినప్పటికీ కూడా దేశానికి ప్రధానమంత్రి. ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రిని కోరుతున్నాడు ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీ మా స్టాండ్ క్లియర్ గా ఉన్నాం కాబట్టి ప్రభుత్వము యొక్క స్టాండ్ కి బీజేపీకి సంబంధం ఉండదు. ఎందుకు ఉండదు అంటే చాలా మంది వితండవాదం చేస్తున్నారు, తెలియకుండా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఒకటి వైసీపీ ఇక్కడ ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధ్యక్షుడు, ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు. అంతేగాని భారతీయ జనతా పార్టీకి అలా ఉండదండి. జాతీయ పార్టీ, మా అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ ని ఏమున్నా సరే ఫస్ట్ మేము అధ్యక్షుడికి చెప్తాం, ప్రధానమంత్రికి చెప్పమండి. మా జాతీయ అధ్యక్షుడికి విన్నవిస్తాము, ఆయన దృష్టికి తీసుకెళ్తాము, ఆయన డైరెక్షన్ లో మేము పనిచేస్తాం. అంచేత ప్రధానమంత్రి మాకు నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ఆయన ప్రధానమంత్రి, ఎన్డీఏ ప్రధాని. ఒక్క బీజేపీ ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వము. అందుకని అలయన్స్ ప్రభుత్వాలు ఏం కాదు, ఇక్కడ ఎవరు లేరు. అదేవిధంగా గతంలో తెలుగుదేశం మేము ఉన్నప్పటికీ కూడా కొన్ని రోజులు 4 ఏళ్ళు పనిచేసాం, తర్వాత వాళ్ళ పని వాళ్ళది, మా పని లేదు. అంచేత ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం పార్టీ ఒకటే. అలాగే ఈ 2 పార్టీలకి ప్రభుత్వాలు పార్టీలు ఒకటే. ఒరిస్సాలో బీజేడీ ఉంది, బీజేడీ అధ్యక్షుడు ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే. వాళ్ళ సొంత పార్టీలు వెస్ట్ బెంగాల్ అధ్యక్షురాలు ఆవిడే, తృణమూల్ కాంగ్రెస్ కి ముఖ్యమంత్రి ఆవిడే. వాళ్ళ ఇష్టం. మాకు అలా ఉండదండి. ప్రజాస్వామ్యయుతంగా ప్రతి పార్టీలో చర్చ చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్రంలోని ఇష్యూస్ చర్చ చేసి కేంద్ర పార్టీకి చెప్తాం. మీకు అదే ఎగ్జాంపుల్ గా 98లో మేము 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పాము, తెలంగాణ ఇష్యూ తీసుకున్నాము. కానీ 2010, 2011 వరకు కూడా కేంద్ర పార్టీ దాన్ని రాష్ట్ర పార్టీకి కన్సెంట్ ఇవ్వలేదు. 13, 14 ఏళ్ళు మేము వెయిట్ చేసాం. అది పార్టీ యొక్క విధానం. అని పార్టీ యొక్క పనిచేసే విధానం ఇలా ఉంటుంది బీజేపీది. అంతేగాని నరేంద్ర మోడీని మేమేం కంట్రోల్ చేయలేమండి. ప్రధానమంత్రిగా ఒక ముఖ్యమంత్రి పిలిపిస్తే, ఇన్వైట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు వచ్చారు.
ఒక అద్భుతమైన రాజధాని రైట్. ఇక్కడ మీ కట్టాలనుకున్నారు. దాంట్లో ఉన్న ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే అమరావతి రాజధానిగా మేము ఇప్పటికే అదే అనుకుంటున్నాం. అదే మీ పార్టీ ఓ పక్కనేమో హైకోర్టు కర్నూలులో ఉండాలని మీ పార్టీనే తీర్మానం చేసింది. 2013లో తీర్మానం చేసింది. మొన్న 2018లో కూడా తీర్మానం చేసింది. ఈవెన్ మొన్న కూడా తీర్మానం చేసింది ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా. అక్కడ రెండవ రాజధాని ఉండాలి కర్నూలులో అనేది కూడా. ఇంకోవైపున వైజాగ్ దీన్ని ఆపము, దీనికి వ్యతిరేకం కాదు మేము, అది ప్రభుత్వాన్ని తీసుకొనిండంట. ఒకవేళ రేపు మీరు కనుక పవర్లోకి వస్తే గిస్తే అప్పుడు మీకేమన్నా ఇక్కడ 3 రాజధానుల్ని అలాగే ఉండనిస్తారా? లేదంటే కనుక అమరావతికే హైకోర్టుని వెనక్కి తీసుకురావడం, లేదో వైజాగ్లో పెట్టేటువంటి సెక్రటేరియట్ని వాటిని వెనక్కి తీసుకొస్తామంటారా? అమరావతి ప్రజలకు ఏం చెప్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చెప్తారు? సో ఒకటి 13 జిల్లాల, ఎందుకంటే విడిపోయాక ముందు ఎవరైతే పరిపాలించారో రాష్ట్రాన్ని 20 ఏళ్ళు తెలుగుదేశము, 50 ఏళ్ళు కాంగ్రెస్, ఓన్లీ హైదరాబాద్ నే కాన్సన్ట్రేటెడ్ గా డెవలప్ చేశారనేది మన అందరికీ తెలుసు, చాలాసార్లు మాట్లాడుకున్నాం. అలాంటి డెవలప్మెంట్ కాకుండా రాష్ట్రంలో 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి కోరుకుంటున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక ఇన్స్టిట్యూషన్స్ ని అన్ని జిల్లాల్లో పెట్టమని చెప్పాం. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం కొన్ని చోట్లే కాన్సన్ట్రేటెడ్ గా పెట్టాలని కొన్ని పెట్టింది. అయితే చాలా చోట్ల అనంతపురం ఐఐటి పెట్టడానికి ఒప్పుకోలేదు, అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి ఒప్పుకోలేదు, అది మేము పెట్టించాం. అదేవిధంగా నెట్ తాడేపల్లి ఒప్పుకోలే చంద్రబాబు గారి ప్రభుత్వం, అదేమో ఇంకో చోటకి విజయవాడ తీసుకుపోతుంది, దగ్గర విజయవాడ దగ్గర గన్నవరం పెడదామని చూశారు. అది కూడా మేము దెబ్బలాడి మా మాణిక్యాలరావు గారు దివంగత ముఖ్యమంత్రి మంత్రి గారు ఆయన గూడెంలో తెచ్చుకున్నారు. అది వెంకయ్యనాయుడు గారు కూడా ఆవించారు. అదే మేము అనేది ఏంటంటే అప్పుడు మేము అధికారంలోకి ఖచ్చితంగా 2024 కోసం ప్రయత్నం చేస్తాము. వస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి పార్టీ యొక్క లైన్ ప్రకారంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి ఇప్పుడు మీరు ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నటువంటి స్టేట్మెంట్, ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నటువంటి స్టేట్మెంట్ ఎప్పుడో 98లో ఇచ్చారు. దానికే కట్టుబడి ఉన్నారు. ఈవెన్ రాష్ట్ర విభజన సందర్భంలో అందరూ మీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కూడా దానికే కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి ఒక స్టాండు ఎందుకు ఉండదు? 3 రాజధానులు ఒకవేళ పెడితే కనుక మేము దాన్ని సమర్థిస్తాం, ఇక దాన్ని వెనక్కితాం. లేదు ఒకవేళ వాళ్ళు పెట్టినా సరే రేపు పొద్దున మేము తీసుకొచ్చేసి అమరావతిలోనే ఉంచుతాం. అలాగే హైకోర్టు విభజనని మేము వ్యతిరేకిస్తాం, మా తీర్మానం మాత్రం అది, కానీ మేము మాత్రం హైకోర్టు అక్కడ పెట్టడానికి ఒప్పుకోం. ఒకవేళ హైకోర్టు కనుక అక్కడ పెడతానంటే కనుక మేమే సమర్థించి అక్కడ పెట్టిస్తాం. ఎందుకు? ఇవాళ ప్రభుత్వం తీర్మానం చేసేసింది. ప్రభుత్వం తీర్మానం చేశాక ఆచరణలో పెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. అది మేము చేసి చూపెడతాం ఈ లోపుగా. వైజాగ్ అయితే మాత్రం మేము ఒప్పుకోం, వైజాగ్లో పెడితే రాజధాని వెనక్కి తెస్తాం. ఇట్లాంటి ఒక స్పష్టత ఇవ్వాలి కదా పబ్లిక్కి. అమరావతి రాజధానిని భారతీయ జనతా పార్టీ చెప్తోంది, కర్నూలు హైకోర్టు ఉండాలని భారతీయ జనతా పార్టీ చెప్పింది. మీరు చెప్పారు మేము 2-3 సార్లు తీర్మానం చేస్తాం, దీని మీద కట్టుబడి ఉంటాం. ఒకటండి, చాలా ఆలోచించి బీజేపీ ఏదన్నా మాట అంటుంది. మాట అన్న తర్వాత దాని అంటే ఏదైతే చెయ్యగలమో అదే చెప్తాం, ఏది చెప్తామో అదే చేస్తాం. ఇన్నేళ్లుగా జరిగింది అదే. అది వెదర్ ఇట్ ఈస్ 370 ఆర్టికల్ అవ్వండి, అది రామ మందిరం అవ్వండి, అది త్రిబుల్ తలాక్ అవ్వండి, కామన్ సివిల్ కోడ్ అవ్వండి, ఏదైనా సరే. అంచేత వెనక్కి వెళ్ళి ఇంకోటి రాత్రో మాట, ఇవాళ మాట, ఎల్లుండో మాట మాట్లాడమండి. వెనక్కి వెళ్ళరు, లేకపోతే మాట్లాడరు. కానీ అసలు విషయం క్లారిటీ ఇవ్వట్లే మీరు. వచ్చిన గొడవ ఏంటంటే వైజాగ్లో మేము అంగీకరించము, అక్కడ పెడితే కనుక రేపు మేము వస్తే వెనక్కే తెస్తాం, లేదంటే వైజాగ్లో పెడితే మేము అభ్యంతరం పెట్టాం, వాళ్ళు పెట్టారు కాబట్టి దాన్ని కొనసాగిస్తాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలి కదా. లేదు మీ అదే చెప్తున్నా, అమరావతి విషయంలో బీజేపీ కట్టుబడి ఉంది, రాజధాని మాకు అదే. అంటే రేపు అప్పుడు వైజాగ్ లో పెడితే వెనక్కి తెస్తారా? ఈ రెండే ఏదైతే మేము చెప్పామో ఈ రెండింటికి కట్టుబడి ఉన్నాము. హైకోర్టు ఓకే. నేను అనేది వైజాగ్ కి సెక్రటేరియట్ సీఎం క్యాంప్ ఆఫీస్ పట్టుకెళ్తే మీరు వెనక్కి తెస్తారా? అది ఊహాజనిత ప్రశ్న. ఊహాజనితం కాదండి, అదే ప్రజలకు తేలాల్సినటువంటి అంశం. మీరు ప్రభుత్వంలోకి వస్తే అమరావతిలోనే రాజధాని కంటిన్యూ చేయాలంటే వైజాగ్లో వైసీపీ పెట్టినా వెనక్కి తేవాలి. లేదు అమరావతి కన్ఫామ్ అనుకుంటే కనుక, లేదు ఎక్కడ పెట్టినా సరే మేమైతే అమరావతి ఉందాం అనుకున్నాం, వైజాగ్ ఆయన పెట్టేశాడు కాబట్టి మేము కొనసాగిస్తున్నాం, అప్పుడు మీ స్టాండ్ ఎట్ అవుతుంది? లేదు మా స్టాండ్ ఇదేనండి, అమరావతి రాజధాని. వైజాగ్ లో పెడితే వెనక్కి తెస్తారా? హైకోర్టు కర్నూలులో ఉండాలి. అదే కర్నూలుకి డివిజన్ చేయించడం మీ బాధ్యత, అట్లాగే వైజాగ్ లో పెడితే వెనక్కి తేవడం మీ బాధ్యత. అది తీసుకుంటారా బాధ్యత?
మాది అమరావతి రాజధాని అనేదే మా యొక్క డిమాండ్, అండ్ హైకోర్టు క్యాపిటల్ అనేది మా డిమాండ్. రఘురామ్ గారు, అనుమానం లేదు, ఇదే స్టాండ్. రఘురామ్ గారు, కూడా ఇదే ఇక్కడ కర్ర విరగకుండా పాము చావకుండా స్టేట్మెంట్ ఇది. క్లారిటీ స్టేట్మెంట్ అనిపిస్తోందా మీకు? రైట్, ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు వస్తున్నాను. రవిచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు. సాయి గారు, రఘురామ్ గారు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచినో వాళ్ళు మాట్లాడుతున్న ఒకటే మాట, ఎవరికి అర్థం కాని మాట. వాళ్ళు ఎప్పుడు అంటే ప్రజలకు అర్థం కాకుండా కన్ఫ్యూజన్ మోడ్లో మాట్లాడడం అన్నది బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల యొక్క వాళ్ళ భాషా ప్రావీణ్యాన్ని మనం పొగిడి తీరాల్సిందే. అది ఎవరికి అర్థం కాదు, వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. ఇది రెండో విషయానికి వస్తే, ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వేరు పార్టీ వేరు అంటున్నారు కదా, కేంద్ర ప్రభుత్వము ఒకటే పార్టీ ఒకటే. బీజేపీ ఎంపీలకు ఓట్లు వేసి గెలిపిస్తేనే 5 సంవత్సరాలు వాళ్ళు జస్ట్ ఫర్ 5 ఇయర్స్, సేక్ ఆఫ్ 5 ఇయర్స్ వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఈ పార్టీ ఎంపీలకు ఓట్లు వేస్తే అక్కడ పోయి కూర్చుంటారు. కేంద్ర ప్రభుత్వం అన్నది పార్టీ అన్నది రెండు ఒకటే ఉంటాయి ఎప్పుడు కూడా. యూనియన్ ఆఫ్ ఇండియా వేరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరు. బహుశా ఎవరికి తెలియదు అనుకోని రఘురామ్ గారు చాలా తెలివిగా మాట్లాడితే, చాలామంది తెలివైన వాళ్ళు, అంతకంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉంటారు. యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పటికీ మారదు, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అది 5 ఏళ్లకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఒకవేళ 5 ఏళ్లలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే రాష్ట్రపతి పాలన కూడా వస్తుంది. సో ఇక్కడ రాష్ట్రపతి పాలనకు అనేది రాజ్యాంగంలో చెప్పబడింది. దానికొక మాట ఉంది. కేంద్ర ప్రభుత్వం అంటే ఏందో అనేది కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఏర్పడుతుంది అంటే పార్టీల చేత ఉన్నటువంటి ఆ 5 సంవత్సరాలు ఆయన చెప్తారా కేంద్ర ప్రభుత్వం కాదు. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి వివరం చెప్తున్నా. 5 ఏళ్లకు ఒకసారి ఏర్పడేదే ప్రభుత్వం, పార్టీ చేత ఏర్పడేదే. మూడో విషయానికి వస్తే, వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అడ్వకేట్ గారు విశ్లేషణ ఏదైతే మాట్లాడుతున్నారో, ఆయన అన్నట్టు 151 సీట్లు వచ్చినా రాజ్యాంగం లోబడే పరిపాలన చేయాలా, 175 సీట్లు వచ్చినా రాజ్యాంగం లోబడే పరిపాలన చేయాల్సిందే. ఆయనకు మరి విశ్లేషకులు గారు అడ్వకేట్ ఆయన నాకు తెలుసు. అయితే ఆయన ఒక విషయం చెప్పాలి. ట్రిపుల్ తలాక్ విషయంలో రాజ్యసభలో బిల్లు ప్రాబ్లం అయినప్పుడు మోడీ గారు దాని మీద ఏమి ఆతరపడిపోయి కంగారు పడిపోయేసి ఏం చేయలేదు. దానికి మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఆయన రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చుకొని రాజ్యసభలో బిల్లు పాస్ చేసుకొని ట్రిపుల్ తలాక్ వచ్చింది. మ్యాండేట్ ఉంది ఆ రోజు కూడా. ఆ రోజు మోడీ గారికి ఆ రోజు పక్క పార్టీల అవసరం లేదు. కానీ ఏంటంటే రాజ్యాంగానికి ఇచ్చే విలువ, మీరు చేసే ప్రతి చట్టం రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా అన్నది ప్రతి విషయం. అది ఆయన అంటున్నారు సుప్రీంకోర్టులో, మరి ఆయన అడ్వకేట్, మరి నాకు అర్థం కావటం లేదు. కానీ రోజుకు 60-70 కేసులు కేసు లిస్టులో వస్తున్నాయి. ఇది తొందరగా వస్తే తొందరగా డిస్పోజ్ అవుతున్నాయంటే, రేపు నేను సుప్రీంకోర్టు నీటికి సంబంధించి నేను కేసు నేనే వేయబోతున్నా. అది 2-3 రోజుల ముందు ఒక కేసు చేస్తే ఆల్రెడీ టేక్నాన్ ఫైల్ అయిపోయింది. అది హెచ్ఆర్డి మినిస్టర్ నీట్ పోస్ట్పోన్మెంట్ చేయాలని వాదనలో మేము కూడా ఒక ఇంప్లీడ్ కాబోతున్న పిటిషన్ వేయొద్దు, పోస్ట్పోన్ చేయొద్దు అని చెప్పి గుజరాత్ వాళ్ళు పిటిషన్ వేశారు. అది కూడా ఆల్రెడీ టెక్నాన్ ఫైల్ అయిపోయింది. ఈ రోజు రేపు నోటీసులు కూడా ఇస్తుంది. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకు అవుతున్నాయని చెప్పి వక్ర భాషలో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక నిమిషం వినండి సార్, మీరు చెప్పింది శాంతంగా విన్నా, నేను చెప్పింది శాంతంగా విన్నా. అంటున్నారు మీకు తెలుసో లేదో, ఒక కోర్టులోనే హైకోర్టులో దాదాపు 15 కోర్టులు అక్కడ ఉంటాయి. హైదరాబాద్లో మొత్తం 32 కోర్టులు డివైడ్. సార్ నాకు తెలుసు సార్, ఐఎమ్ ఆల్సో అడ్వకేట్ అంటే మీరే కాదు. వినండి మీరే కాదు, ఐఎమ్ ఆల్సో అడ్వకేట్ మీరే కాదు. మా తెలుసు, మీకే కాదు నాకు తెలుసు హైకోర్టులో ఏం జరుగుతుందో. హైకోర్టు హైకోర్టులో 60 కేసుల గురించి మాట్లాడుతుంటే మరి కరెక్టే కదా, తక్కువ అవుతున్నాయన్న నేను కావట్లేదు అని చెప్పట్లేదు. ఒక్క మాట వినండి. ఇప్పుడు మనం వేరే అంశాలకు డీవియేట్ అయితే అవి నేనే చెప్పేసా, అయ్యి వద్దు మనం అనేటువంటిది. ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే, రఘురామ్ గారిని అడిగినట్టే ఒక్క మాట, రఘురామ్ గారిని అడిగినట్టే మిమ్మల్ని కూడా సూటిగా ఒక పాయింట్ అడుగుతున్నా. ఈవేళ రైట్, మీరు న్యాయపరంగా పోరాడతారు అడ్డుకోవడానికి, ఓకే. రేపు పొద్దున 3 రాజధానులు అనేటువంటిది లైన్లోకి వచ్చింది అనుకోండి. తెలుగుదేశం పార్టీ పవర్లోకి వస్తే హైకోర్టుని వెనక్కి తెచ్చేసి, అదే సందర్భంలో విశాఖపట్నం నుంచి సెక్రటేరియట్ వెనక్కి తెచ్చి మళ్ళీ మొత్తం అమరావతిలోనే పెడుతుందా? సాయి గారు,
మీకు 2 విషయాలు క్లారిఫై చేయాలా. 3 రాజధానుల అన్న విషయం ఉంది చూసారా, అది కళ. ఎవరైనా ఆ అనేది రకంగా అనుకుంటే జగన్ వాళ్ళు కళ ప్రభుత్వం కనినట్టు ఏర్పాటు లెక్క. చేయడము కలేనండి. నేను కళ కన్నట్టు లెక్క. ఒక్క మాట. లెట్ మీ పర్మిట్ ఆన్సర్ సాయి ఒక్క గారు. మాట Let me విద్యాసాగర్ permit గారు, answer. నేను అనేది ఇక్కడ కళలు కనటం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి ఒక లెక్క. పాపం కలాం గారు చెప్పింది అదే. మీరు ఆ కోట్నే తీసుకొస్తుంటారు, కళలు కానండి దాన్ని ఆచరణలో పెట్టండి. ఆచరణలో వెళ్తుంటాయి అవన్నీ. మీరు వాళ్ళ కళని ఆచరణలో పెడతామా లేదా అనేది ఫ్యూచర్ చూద్దాం. నేను అనే పాయింట్ ఏంటంటే పార్టీలకు ఒక స్పష్టత కావాలి. మీ వైజాగ్కి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు కూడా అక్కడ రాజధానిని అంగీకరించారు. ఇవాళ రోజున రేపొద్దున రాజధానిని ఇప్పుడు ఎళ్ళనీయకుండా చేయటానికి మీరు శతదా ప్రయత్నిస్తారు. ఇదివరకు రాష్ట్ర విభజన అనేది కూడా కళన్నీనే అన్నాం, ఎట్టి పరిస్థితుల్లో జరగనీయం అన్నాం. ఆ కళ సాకారం అయిపోయింది. అట్లాగే జగన్ అనే ఆయన పవర్లోకి రావడం కళ అన్నాం, అది అయిపోయింది. కాబట్టి కళలు అనేటువంటి కొంతమంది కంటుంటారు, మనం కూడా కంటాం. రేపు పొద్దున్న లోకేష్ గారు ముఖ్యమంత్రి అనేటువంటిది కళ కాదు, అది ఆయన ఆచరణలో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. సక్సెస్ కాదనేటువంటి పబ్లిక్ డిసైడ్ చేస్తారు. ఇక్కడ కళలు వదిలేసి సూటిగా నేను అడిగేది ఒక పాలసీ మ్యాటర్గా ఇవాళ రోజున రాష్ట్రం ఆ 3 చోట్ల పెడితే వెనక్కి తెస్తారా మీరు పవర్లోకి వస్తే? నేను సాయి గారు, మీరు నాకు టైం ఇస్తే నేను రైట్, సూటిగా చెప్పండి. ప్రశ్న అడిగితే నేను అనేది సూటిగా చెప్పండి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ వేరే సూటిగా చెప్పాను. సూటిగా చెప్పండి. నేను టెక్నికల్ గానే మాట్లాడతాను, లా బౌండెడ్ లోనే మాట్లాడతాను. చెప్పండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇచ్చిన ఆర్డినెన్స్ లో కూడా 6th చాప్టర్ లో హైకోర్టును తరలించడం లేదు, స్టెప్స్ షుడ్ బి ప్రాసెస్ అని ఉంది అంతే. హైకోర్టు తరలించమని లేదు. తరలించడం అనేది ప్రభుత్వం చేయదు. స్టెప్స్ అంటేనే అది. మళ్ళీ నేను అదే ఆ టెక్నికల్ వాట్సే మీరు చేసే తప్పు. రాజు ఇదివరకు ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విడదీయకూడదని చెప్పినట్టే ఉంటది. నేను అన్నది ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విడదీయకూడదన్నటువంటి టెక్నికల్ పదజాలం ఎట్లాంటిదో అది. ఇక్కడ వ్యవస్థలు అనేటువంటిది డిఫరెంట్ అండి. మనం దాంట్లో ఇంటర్ప్రిటేషన్ మన ఇష్టం ఏమైనా చేయొచ్చు. నేను అనే పాయింట్ టెక్నికాలిటీస్ తీసేయండి, పొలిటికల్ స్టాండ్ చెప్పండి. అది సాయి గారు, ఇప్పుడు మీరే ప్రశ్న మీరే జవాబు చెప్పేసి అంటే మరి మమ్మల్ని ఇక్కడ నేను అడుగుతున్నది అదే. మిమ్మల్ని సూటిగా అడుగుతుంటే మీరు ఏం చెప్తున్నారు? మళ్ళీ టెక్నికల్ గా ఈ చట్టంలో అడిగారు కదా, నన్ను మాట్లాడండి. ఆ నిబంధనల ప్రకారమే మనం రాష్ట్రం విడదీయకూడదు చేసేసారు కదా. అప్పుడు మనమే చప్పట్లు కొట్టాం, మనమే వద్దన్నాం, మా అన్ని 2 మనమే చేసాం కాబట్టి అడుగుతాం. సాయి గారు చెప్పండి. సాయి గారు, మాకు నాలెడ్జ్ ఉంది, మమ్మల్ని మాట్లాడియండి. సెక్షన్ 3 ఆర్టికల్ 3 నుంచి ఆర్టికల్ 7 వరకు రాష్ట్రాలు విడదీసే ఆర్టికల్స్ అవి. ఎవరు చెప్పారు సెక్షన్ ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం విడగొట్టకూడదని? ఆ రోజు రాజ్యాంగంలో ఆర్టికల్ 3 నుంచి ఆర్టికల్ 7 వరకు రాష్ట్రం విడగొట్టే చట్టాలే ఉంటాయి. ఎవరు చెప్పలేదు, మీరు చెప్తున్నారు ఆ రకంగా. కొత్తగా చెప్తున్నారు ఆ మాట. మీరు లేని మాట, మీరు లేని మాటలు దయచేసి మీరు ఇంప్లీట్ చేయొద్దండి. మాట్లాడిన మాటలు చూడండి. మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం విడదీయడానికి పార్లమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలా, మీరు చెప్పుకో. మీరు లేని మాటలు మీరు కొత్తగా సృష్టించకండి. లేని మాటలు కొత్తగా సృష్టించ సాయి వ్యక్తి కొత్తగా మాటలు ఉన్నారండి. ఓ 70 ఏళ్ల క్రితం లేరు. రాష్ట్రం విడదీయడానికి క్వశ్చనే లేదు. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 ఎట్లాంటిదో అట్లాంటి ప్రకారమే ఉంది. ఇక్కడ జోనల్ వ్యవస్థ ఉంది, దీన్ని విభజించడానికి వీలు లేదని ఆ రోజు మాట్లాడిస్తారా లేకపోతే మీరే మాట్లాడతారా? చెప్పింది మరి మీరు అబద్ధం చెప్తున్నప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఏమనలేదు అంటే ఏమనలేదంటే కనుక అందరం చూసిన వాళ్ళం. అప్పుడు మరి మీరు చూడలేదేమో నాకు తెలియదు. అరే మీరు ఆగండి సార్, మమ్మల్ని జవాబు చెప్పనండి. చెప్పండి సరిగ్గా చెప్పడానికా లేకపోతే మీరే మాట్లాడడానికా? నేను అనేది అదే, సరిగ్గా చెప్పండి. జరగలేదని మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చేస్తే చూసిన వాళ్ళం మేము నోరు మూసి కూర్చోమంటారా? అరే ఇవ్వలేదు, మీరు ఇచ్చారన్నారు, ఇచ్చింటే డిస్ప్లే చేసుకోండి, రేపు పొద్దున మళ్ళీ డిస్కషన్ పెట్టుకుంటాం, అయిపోయింది దానికి. అంతే తప్ప దాని గురించి గొడవ అవసరం లేదు. అంతే తప్ప మీరు మాత్రం అబద్ధాన్ని అట్లాగే చక్కగా ఇవ్వలేదు నేను చెప్పాను. కానివ్వండి అలాగే చెప్పండి. మీరు చెప్తున్నారు అబద్ధాలు. నేను చెప్పాను ఇక్కడ క్లియర్ గా, కాశ్మీర్కి ఎట్లాంటిది ఉందో ఆంధ్రప్రదేశ్ కూడా అట్లాగే ఉంది. విడదీయడానికి వీలు లేదని చెప్పి ఆ రోజున డిబేట్లలో మీ నాయకులు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు పదే చెప్పిన పాయింట్ ఆర్టికల్ 371D ప్రకారం విడదీయడానికి వీలు లేదని. దానికి 3 కిందకి పనికిరాదు, అది ఆర్టికల్ 371D సపరేట్ అని చెప్పి ప్రత్యేకంగా గొడవ చేసింది ఆ రోజున మీరే.
సాయి గారు తెలివి మీకే కాదు, ఆర్టికల్ పక్కనున్న అడ్వకేట్కే కాదు, మాకు బాగా తెలుసు. మేము అదే మీకు తెలివి ఎక్కువ సార్, అందుకని తెలివితోనే చెప్పండి మీరే మాట్లాడుతుంటారా? మనం తెలివితోనే చెప్పమంటున్నా. మీరు ఆగండి అక్కడ, తెలివితో డైవర్ట్ చేయొద్దని చెప్తున్నా ఇక్కడ. మమ్మల్ని మాట్లాడియండి. మీరెందుకు మొత్తం డిబేట్ అంతా మీరే మాట్లాడితే నేను ఇక్కడ అడుగుతున్న పాయింట్ సూటిగా అడుగుతుంటే మీరు డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. మమ్మల్ని ఎందుకు పిలిచేట్టు? ఇంకా మిమ్మల్ని పిలిచింది సరిగ్గా చెప్పమని, ప్రజల్ని మోసం చేయొద్దని, అబద్ధం చెప్పొద్దని. అడుగుతున్న పాయింట్ సూటిగా అడుగుతుంటే మీరు మళ్ళీ అదే చర్చ చేస్తున్నారు. ఇక్కడ మీ దగ్గర పాయింట్ సూటిగా చెప్పండి. అరే సూటిగా మీరు ప్రశ్న అడగాలంటే మీరు ప్రశ్న అడిగేసి సైలెంట్ ఉంటే జవాబు చెప్తాం. మీరు దాంట్లో మీరు అబద్ధం చెప్తుంటే చూస్తా కూర్చోలేదు నేను. మీరు అబద్ధం చెప్తా ఉంటుంటే ప్రజల్ని మోసం చేస్తా ఉంటుంటే ఇదిగో మీరు చేసిన మోసం ఇదేని గుర్తు చేస్తున్నా, లేదా మీరు చెప్పిన అబద్ధం ఇదేని గుర్తు చేస్తున్నా, లేదా అది అబద్ధం కాదు అది కూడా చెప్పండి. ఆ విషయం తర్వాత చెప్పండి. అరే మీ తర్వాత మాట్లాడండి, ఆ మాట మీ తర్వాత మాట్లాడండి. రైట్, అయితే మీరు చెప్పండి. నిజమో అబద్ధమో మధ్యలో మీకు మధ్యలో ఎందుకు? మీరు ఆర్టికల్ 3 అన్నది నుంచి 7 వరకు దేశంలో రాష్ట్రాలు విడగొట్టుకున్నటువంటి ఆర్టికల్స్ అవి. అందులో ఆర్టికల్ 3 నుంచి చేయాలా, 4 నుంచి చేయాలా, 7 వరకు చేయాలని ఆ రోజు దేశంలో రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగిన డిస్కషన్స్ అవి. ఆ డిస్కషన్ తీసి మీకు నచ్చినట్టు మీరు భావజాలాన్ని ఇక్కడ ఇంప్లీట్ చేయకండి. సో ఇట్ ఈస్ రూల్డ్ అవుట్. రెండవది, ఈ 3 రాజధానులు అన్న విషయము సుప్రీంకోర్టుకు చేరుతుంది. అది రాజ్యాంగంలో వీళ్ళు ఉన్నటువంటి మాటలు, జ్యుడిషియల్ క్యాపిటల్ అనే పదం రాజ్యాంగంలో లేదు, ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాజ్యాంగంలో లేదు, వీళ్ళు చెప్తున్నట్టు బట్టి రాజ్యాంగంలో లేని మాటలు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు కోర్టుకు వెళ్ళారు అంటే ఇక్కడ స్టేటస్ కో ఏదైతే హైకోర్టు అడిగినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో ఇస్తే గుట్టు బండారం బయటపడుతుంది. ఈయనైతే ఏదైతే మాట్లాడి ఏమి అభివృద్ధి జరగలేదు అన్నారు కదా, కొంతమంది మీడియా మిత్రులకు కూడా అది తెలుస్తుంది. అక్కడ ఎవరైతే ఇంప్లీట్ చేసిందో, హైకోర్టు ఇంప్లీట్ చేసి వివరాలు అడిగిందో ఆ వివరాలు తొందరలో థర్డ్ పార్టీ ఇవ్వబోతుంది కదా. ఆ ఇచ్చినప్పుడు ఏ నిర్మాణం ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టారు, ఏ నిర్మాణం ఏ స్టేజ్లో ఆగిపోయినాయి అన్నది, కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు పెట్టింది అనేది థర్డ్ పార్టీ వివరాలు ఇవ్వబోతుంది. ఇచ్చిన తర్వాత ఆ వివరాలు అఫిడవిట్లు వేయాలా. వన్స్ అఫిడవిట్ ఫైల్ చేసిన తర్వాత అది అథెంటికేటెడ్గా వచ్చి ఇన్ఫర్మేషన్ మీద హైకోర్టుకి ఎట్లాగో డాక్యుమెంట్ బయటకు వస్తుంది కాబట్టి అది ప్రజలకు వివరాలు తెలుస్తాయి కాబట్టి ఆ వివరాలు బయటకు రావద్దు. ఇన్ని రోజులు మేము చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో, అక్కడ ఏమీ జరగలేదు ఏదైతే దుష్ప్రచారం ఉందో ఆ దుష్ప్రచారానికి సంబంధించినటువంటి వివరాలు బయటకు రాకూడదు ఉద్దేశంతో ఇమీడియట్గా సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు కూడా అంత ఏమి బ్లైండ్గా మీరు తీసేసుకోండి పెట్టేసుకోండి ఏం మాట్లాడదు. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద 100% రివ్యూ జరుగుతుంది. వీళ్ళు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పుకోవచ్చు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పుకోవచ్చు. 1950 సంవత్సరం రాజ్యాంగం ఈ దేశంలో ఏర్పడిన తర్వాత చెప్తున్నారండి విద్యాసాగర్ గారు, రేపు పొద్దున విశాఖపట్నానికి వెళ్తే వెనక్కి తెస్తారా అని అడిగా. పూర్తిగా మాట్లాడిస్తే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళదు, వెళ్తే వెనక్కి తెస్తారా గా ఉంటది. అమరావతి 100% క్యాపిటల్ గా ఉంటది. అదే వెనక్కి తెస్తారా? ఒకవేళ వెళ్తే వెనక్కి తెస్తారా? చెప్తున్నా కదా 100% గా 1000% అమరావతిగా తీసుకొస్తాం. అది ఒకటే వెనక్కి తీసుకొస్తారు. హైకోర్టుని వెనక్కి తెస్తారు, సెక్రటరీని కూడా వెనక్కి తెస్తారు. హైకోర్టు ఒకవేళ వెళ్తే అడుగుతున్నా నేను, అక్కడే ఉంటది, అన్ని అక్కడే ఉంటాయి సార్. మనకి రాష్ట్రం కూడా ఇక్కడే ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా విడిపోలేదు, హైదరాబాద్ లోనే ఉన్నాం అందరం కూడా. కాబట్టి ఇక్కడ అవన్నీ వదిలేసేయండి. నేను అంటోంది వెళ్తే వెనక్కి తెస్తారా? తెస్తాము అంటున్నా కదా, రవిచంద్రారెడ్డి గారు తెస్తాము, దాంట్లో డౌట్ ఎందుకు మళ్ళీ? సోదరుడు విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం చెప్పండి ముందు వైసీపీ రవిచంద్రారెడ్డి గారు చెప్పండి సార్. చాలాసేపు నుంచి ఓపికగా వింటున్నా. ఖచ్చితంగా మా ప్రభుత్వ విధానం 3 రాజధానుల వైపు ముందడుగు వేసాం, ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఈ లోపల కోర్టుల్ని కొన్ని సమాచారాలు కూడా తప్పు సమాచారాలు ఇస్తూ కొన్ని పిటిషన్లు ఏవైతే దాఖలు చేయిస్తున్నారో తెలుగుదేశం పార్టీ వారు, తప్పు సమాచారాలను ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పటికే 52,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయింది ఇక్కడ అమరావతికి. ఇదంతా ప్రజాధనం వృధా అయిపోతుంది కాబట్టి ఇక్కడనే ఉంచమని అడగడానికి దాన్ని ఒక సాకుగా చూపించడం. ముఖ్యంగా 52,000 కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్లు ఖచ్చితంగా కూడా 2019 ఎలక్షన్స్ ముందు 2 నెలల ముందు వాటిని టెండర్ల రూపంలో ఇచ్చారు, కానీ ఖర్చు చేయలేదు. ఖర్చు అయింది 5,742 కోట్లు. కాబట్టి వాటి లెక్కలన్నీ కూడా అకౌంటెంట్ జనరల్ ఇస్తారు కోర్టుకి, అన్ని కూడా సాక్ష్యాధారాలతో సహా అకౌంటింగ్ ఆథెంటికేటెడ్ గా కోర్టుకి సబ్మిట్ చేస్తారు. కోర్టుల ద్వారా తాత్కాలికంగా
ఈ రోజు స్టేటస్ కో ఇచ్చినా లేకపోతే ఇంకొకటి ఏదైనా జరిగినా కూడా మాకు కొంత అవరోధాలు కలగచ్చేమో, కానీ కోర్టులు ఏ ఒక్కరి కోసం పనిచేయవు, ఖచ్చితంగా న్యాయం కోసమే పనిచేస్తాయి. కాబట్టి మేము వాటిని పూర్తిగా నమ్ముతాం, గౌరవిస్తాం. ఖచ్చితంగా కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన ఆధారాలని సబ్మిట్ చేస్తాం. 4 రోజులు లేట్ అయినా ఖచ్చితంగా వైజాగ్ ని పరిపాలన రాజధానిగా సిటీగా కూడా అభివృద్ధి చేస్తాం. రైతులకు అందరికీ కూడా న్యాయం చేస్తాం. కర్నూలులో హైకోర్టు పెట్టుతాం, అక్కడ న్యాయ రాజధానిని అభివృద్ధి చేస్తాం. చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా రాయలసీమను సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక పక్కాగా మా దగ్గర ఉంది. ఇటు ఉత్తరాంధ్ర గానీ, అటు రాయలసీమ గానీ, ఇటు సెంట్రల్ ఆంధ్రప్రదేశ్, ఏదైతే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏదైతే అభివృద్ధి చెందాలంటే మా విధానం అంటూ మాకుంది. వైఎస్ఆర్సీపీ విధానం ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రజల మనసులను గెలుచుకునే విధంగా, ప్రజల అందరి యొక్క సమగ్ర అభివృద్ధి కోసం మా విధానాన్ని, మా మోడల్ ని మేము చేసి చూపిస్తాం. తిరిగి ప్రజలకు సమాధానం చెప్పాలి. మమ్మల్ని అధికారంలోకి తెస్తారని పూర్తిగా మేము నమ్ముతున్నాం. ఏదో కళలు కంటున్నారు, కానీ ఎవరైనా కళ్ళు కనొచ్చు. మా కళ మేము నిజం చేసుకుంటాం. నిజం తర్వాత తిరిగి మేము కూడా కలగంటున్నాం. అనేక సంవత్సరాల పాటు అనేక ఎలక్షన్ లో మేమే గెలుస్తామని మేము నమ్ముతున్నాం. రవిచంద్రారెడ్డి గారు ఒక్క మాట ఇక్కడ పబ్లిక్ కి మీరు క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, 3 రాజధానులు అనే పదం లేదు ఎక్కడా కూడా. సరే 3 చోట్ల ఉండటం ఉన్నాయి. ఏది అసెంబ్లీ వేరే చోట ఉంది, లేకపోతే సెక్రటేరియట్ వేరే చోట ఉన్నటువంటిది, హైకోర్టు వేరే చోట్ల ఉన్నటువంటివి ఉన్నాయి, కానీ వాటిని రాజధాని అని ఎక్కడ ప్రకటించలేదు. మాట్లాడుకోవచ్చు అది. అట్లాంటిది ఒకటి వాళ్ళు తీసుకొస్తున్న పాయింట్. రెండవది ఏంటంటే, ఒకవేళ కనుక ఈ 5 ఏళ్లలో మీ వల్ల కాకపోతే అది వైఫల్యమని అంగీకరిస్తారా ప్రజల ముందు? ఒక్కటే నిమిషం. ఇన్ అడిషన్ టు దట్ సార్, 3 ముఖ్యమైన పార్టీల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. నేను ఒక్కటే క్వశ్చన్, ఇప్పుడు పనిచేస్తున్న హైకోర్టు శాశ్వత బిల్డింగా? కానే కాదు, కనీసం హైకోర్టే కట్టలేదు నాకు తెలిసినంత వరకు. అది టెంపరరీ నిర్మాణం మాత్రమే అమరావతిలో పనిచేస్తున్న హైకోర్టు, అవునా కాదా? అదే కాకుండా రాజ్యాంగం అంటేనే అమెండ్మెంట్స్కి పరిపాలనా సౌలభ్యం కొరకు మనం ఏర్పాటు చేసుకున్నది. పరిపాలనా సౌలభ్యం కొరకు మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉన్నది రాజ్యాంగం. అదేం మరి వింత పదార్థం కాదు, ఎక్కడి నుంచో విదేశాల నుంచో అంతరిక్షంలో నుంచో వచ్చింది కాదు. పరిపాలన సౌలభ్యం కొరకు ఎమ్మెల్యేలు చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళే చెప్తారు, హైకోర్టు జడ్జిలే చెప్తారు. రైట్, అది టెంపరరీ బిల్డింగ్ అనేటువంటిది మీరు చెప్పింది ఆ రోజు. సివిల్ కోర్టు కింద మారుస్తాం, హైకోర్టు వేరేది నిర్మిస్తామని మీరు చెప్పింది అన్నాడు. రైట్, రవిచంద్రారెడ్డి గారు వేరే నిర్మిస్తామని చెప్పాము అంటే దీనికంటే మోడల్ గా రీమోడల్ గా పెడతాడు. పార్లమెంట్ పార్లమెంట్ కొత్త కట్టడానికి బిల్లు పెట్టలేదా? పార్లమెంట్ కొత్తగా పెట్టడానికి బిల్లు పెట్టలేదా? కర్నూలు హైకోర్టు కూడా పెట్టడానికి బిల్లే పెట్టలేదా? వాళ్ళు కూడా కర్నూలు హైకోర్టు కూడా అట్లాగే బిల్లే పెట్టింది. పార్లమెంట్ కొత్తగా కట్టడానికి పెట్టారు కదా. రైట్, మీరు చెప్పారు కదా, రాష్ట్ర దేశంలో ఎక్కడైనా పార్లమెంట్ అసెంబ్లీ సపరేట్ ఉంది, సెక్రటరీ సపరేట్ ఉంది, సపరేట్ ఉందని. అక్కడ అసెంబ్లీ వేరే చోట హైకోర్టు మాత్రం సపరేట్ ఉంది. అది కూడా రాష్ట్రం ఏర్పడక మునుకున్నటువంటి హైకోర్టులో మాత్రమే. ఎప్పుడు కూడా కొత్తగా ఏర్పడలేదు. ఒక్క నిమిషం సాయి గారు, మేము కట్టే స్ట్రక్చర్స్ అటు వైజాగ్ లో అయినా అటు కర్నూలు లో అయినా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టబోతున్నాం సార్. వైజాగ్ లో ఖచ్చితంగా పరిపాలన రాజధానికి కావాల్సిన అన్ని భవనాల్ని ఇంక్లూడింగ్ రాజ్భవన్, సెక్రటేరియట్ అన్ని కూడా పక్కాగా పర్మనెంట్ భవనాలు కడతాం. ఖచ్చితంగా సెక్రటేరియట్ కూడా కడతాం, దాంట్లో అనుమానం ఏం లేదు. సీఎం కార్యాలయం కూడా ఖచ్చితంగా పర్మనెంట్ గా కడతాం. ముఖ్యంగా ఇకపోతే అమరావతికి సంబంధించి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని డెవలప్ చేస్తాం. అక్కడ రైతులకు న్యాయం చేయడానికి కోసం 15 సంవత్సరాల పాటు కౌలు పెంచాం. 10 సంవత్సరాలది 300 గజాలకు పెంచాం. 200 గజాలకు మించి 300 గజాలకి డెవలప్డ్ ప్లాట్లు ఇస్తా ఉన్నాం. రైతులకి ఏ విధమైన ప్యాకేజ్ ఏదైనా కావాలంటే వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ తీసుకొస్తే దాన్ని కూడా మంచి మనసుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించడానికి సానుకూలంగా ఉన్నారు. శాసన రాజధానిగా అమరావతి కంటిన్యూ అవుతుంది. రాజధాని అనే పేరుతో పెట్టచ్చా పెట్టకూడదా అనేది టెక్నికల్ ఇష్యూ. ఖచ్చితంగా పర్మనెంట్ హైకోర్టు భవనాన్ని కర్నూలులో కట్టబోతున్నాం, న్యాయ రాజధానిగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. చాలా మంది చెప్పినట్టు 4 టైప్ రైటర్లు లేకపోతే ఒక 6 డజన్ జెరాక్స్ సెంటర్లు కాదు సార్. న్యాయ రాజధాని ఎలా ఉండాలో ఒక మోడల్ గా మేము కర్నూలుని తీర్చిదిద్దబోతున్నాం. మా మనసులో ఉన్న ఆలోచన, మా కళల ప్రతిరూపం, మేము సమగ్రంగా ప్రజలకు మేలు చేయాలనే మా సత్సంకల్పం ఏదైతే ఉందో తాత్కాలికంగా
అనేక రకాలుగా కేసులు వేసి మమ్మల్ని ఆటంకపరచవచ్చు, కానీ మా సంకల్ప బలం ముందు మిగతా వాళ్ళు ఎవరు నిలవజాలరు. ఖచ్చితంగా కూడా ఈ చికాకులన్నింటినీ తప్పించి మేము ముందడుగు వేస్తాం, మేము అనుకున్నది చేస్తాం, ప్రజల కోసమే చేస్తాం. ప్రజల్లో ఎవరిని, ఏ వర్గాన్ని, ఏ రైతుని కూడా ఇబ్బందికి గురి చేయము. వాళ్ళని సమస్యల్ని సానుకూలంగా ఖచ్చితంగా పరిష్కరిస్తాం. అలా కాకుండా దీన్ని రాజకీయం కోసం రైతుల ముసుగులో రకరకాల ఉద్యమాలని చెప్పి, ఊరగాయని చెప్పి కథలు చెప్తే మేము వాటిని ఖాతరు చేయం. ఫెయిల్ అయితే కనుక బాధ్యత వహిస్తారా? మా చేత కాలేదు అంటారా, సాయి గారు, లేకపోతే మీకు మాట చెప్పాలా? చంద్రబాబు నాయుడు ఆపారన్నటువంటి సాయి గారు, పేరు ఒక మాట చెప్పాలా? ఈవేళ లీగల్ గా మీకు చేత కావాలి. ఇంతవరకు డైరెక్ట్ గా జడ్జిలే క్వశ్చన్ చేస్తున్నారు. మీ దగ్గర టెక్నికాలిటీస్ లేవని చెప్పేసి స్వయంగా డీజీపీని పిలిపించి మరీ జడ్జి గారు చెప్పారు అక్కడ హైకోర్టులోని, టెక్నికల్ గా మీ వల్ల కావట్లేదు అనేటువంటిది. ఇన్ని ఫైళ్లు తిరస్కరించబడినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం మీదే. దానికి కూడా రికార్డు తెచ్చుకోవచ్చు మీరు, గిన్నిస్ బుక్ రికార్డు, లిమ్కా బుక్ రికార్డు. ఆ స్టేజ్లో కూడా ఇంకా మీరు మొండిగా వెళ్తూ ఉన్నారు. మీకు చేత కావట్లేదా, లేకపోతే మీరు చట్ట విరుద్ధంగా వెళ్తున్నారన్నటువంటిది సమీక్షించుకోవట్లేదా? అమరావతి బుక్ ఆఫ్ రికార్డ్స్ మీడియా ముందు దాచేంత గొప్పవాళ్ళం కాదు సార్ మేము. అసలు ఏం జరుగుతుంది, చట్టం ఏ విధంగా పనిచేస్తుంది, కోర్టులు ఎందుకు మామూలుగా ఈ విధంగా ఈ కేసులన్నీ వేగవంతంగా టేకప్ చేస్తున్నాయని ఇందాక అరుణ్ కుమార్ గారు చెప్పారు. నేను దాని లోతుల్లోకి పోను. ఖచ్చితంగా కొంత సమయం జాప్యం అయితే అవ్వచ్చు, కానీ అంతిమంగా ప్రజలకు కావాల్సిన పనిని మేము చేసి పెడతాం. మేము ఫెయిల్ అయ్యే అవకాశం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎత్తుగాళ్ళు వేసినా వాళ్ళు ఆపడం కల, మీరు సక్సెస్ చేయడం కల, ఎవరి కల నిజమవుతుందని. కలాం గారి కళ నిజమైంది, అబ్దుల్ కలాం గారి కళ నిజం. రైట్, రఘురాం గారు మీ దృష్టిలో అబ్దుల్ కలాం గారి కళ కాదు సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క 3 ప్రాంతాల ప్రజల కళ. ఈ 3 ప్రాంతాల ప్రజల కళని మేము నెరవేరుస్తాం. సాయి గారు ఒక్క నిమిషం చెప్పండి. విద్యాసాగర్ గారు సాయి గారు ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు 1975, 76 అనుకుంటాను, అప్పుడు సుప్రీంకోర్టు ఢిల్లీలోనే ఎందుకు ఉండాలా, 4 బెంచులు పెట్టాలా, సౌత్ ఒకటి, నార్త్ ఈస్ట్ ఒకటి ఇట్లా అని చెప్పేసి అప్పుడు ఒక కాంగ్రెస్ వాళ్ళు బిల్లు తీసుకొచ్చారు. తీసుకొని వస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది దాన్ని. కొట్టేసి సుప్రీంకోర్టు దేశానికి ఒకటే ఉండాలా, మీరు ఇష్ట ప్రకారం బెంచులు పెట్టి బిల్లులో పార్లమెంట్లో బిల్లులు పెట్టేసి తీసుకోవాలంటే వీలుగా అవ్వదు, అది దానికి ఇంటిగ్రిటీ పోతుంది, సుప్రీంకోర్టు ఒకటే ఉంటుంది దేశానికి అని చెప్పేసి కొట్టేసింది. 1975, 76 అనుకుంటా ఆ జడ్జిమెంట్ తీసే క్రమంలో ఉన్నాము. అది కూడా ఉంది. సుప్రీంకోర్టు 1970, 76లో చెప్పింది మీకు ఇష్ట ప్రకారం ఏదంటే బిల్లులు పెట్టేస్తే వీలు కాదని చెప్పి 1975 or 76. దాని తర్వాత అది వెళ్ళిపోయింది. సో ఒకటే ఉండాలి, రాజధాని అయినా హైకోర్టు అయినా ఒకటే ఉండాలి, ఒకటే ఉంది, ఒకటే ఉంటది. సుప్రీంకోర్టు 1975, 76 ఆ జడ్జిమెంట్ ఉంది. మీ రెఫరెన్స్ గా చెప్తున్నా, ఉత్తరాఖండ్ హైకోర్టు రీసెంట్ గా ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. రాజధానులు విడగొట్టి వాళ్ళు కూడా 2 దగ్గర నుంచి 3 దగ్గరకు మార్చారు సార్ ఉత్తరాఖండ్ వాళ్ళు. దాని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో అది ఆర్టికల్ 371A కింద ఉన్నటువంటి రాష్ట్రము మనకు వర్తించదు. చేయడం తప్పు అని ఆర్టికల్ 370A ఈ కేసుని మేము కూడా ఎగ్జాంపుల్ గా తీసుకొస్తాం కోర్టులో. ఆర్టికల్ 371A కింద ఉన్నటువంటి రాష్ట్రానికి, నార్మల్ గా ఉన్న రాష్ట్రానికి చట్టాలు వేరు ఉంటాయి. దయచేసి చదువుకోగలరు. కొండ ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రొవిజన్స్ వేరు, నార్మల్ ఏరియాకు ఉన్నటువంటి ప్రొవిజన్స్ వేరు. దయచేసి రవిచంద్ర రెడ్డి గారు చదువుకోగలరు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 371, ఆర్టికల్ 370, ఆర్టికల్ 372. ఆర్టికల్ 370 నుంచి 372 వరకు ఉన్నటువంటి రాష్ట్రాలు వేరు, ఆ చట్టాలు వేరు. ఆ చట్టాల ప్రకారం ప్రత్యేకమైన ప్రొవిజన్స్ ఉంటాయి. ఈ ఆంధ్ర ఉంది కదా మనకి జోనల్ వ్యవస్థ వేరు. ఆర్టికల్ 371, ఆర్టికల్ 371A పునర్విభజన చట్టం మనకేసింది. ఆర్టికల్ 371A ఉత్తరాఖండ్ ఉంటది. ఆర్టికల్ 371A కింద చట్టం మార్చాలి, అక్కడ రాజ్యాంగ సవరణ చేయాల. ఆర్టికల్ 371A కింద ఆర్టికల్ 371A కింద ఉంటది ఉత్తరాఖండ్. సో దాని ఆర్టికల్ ఆ చట్టాలు వేరు కాబట్టి ఆ ప్రొవిజన్స్ వేరు. ఆ ప్రొవిజన్స్ తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ లో వర్తింపజేయాలంటే వీలు కాదు. దేనికది సపరేట్ ఉంటది, దేనికది సపరేట్ ఉంటది. మీరు చెప్పింది సుప్రీంకోర్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ కోర్టునే తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉండొచ్చు, చట్టాలు వేరు అంటున్నా. భారతదేశంలోనే ఉంది. జమ్మూ కాశ్మీర్ ఇంత ముందుకు లేదా? ఆర్టికల్ 370 అన్ని వినిపిస్తాం. కోర్టే చెప్తుంది మీకు సరైనటువంటి వైసీపీకి సరైనటువంటి గురువు చట్టసభలే.
న్యాయస్థానాలే. మీరు మీ ఆర్టికల్ న్యాయస్థానాలే. వీలు కాదు అని చెప్పిన విధానం పార్టీ ఏదైతే ఉందో మీరు విద్యాసాగర్ గారు ఇది చాలా తప్పు. 2009లో ఇంత ఎందుకంటే యాక్టివ్ గా ఉంటే legislature రాష్ట్రం ఎప్పుడో తొందరగా కోర్టులు విడిపోయి దాఖలు ఉండేది, చేస్తున్న సమస్య విధంగా వచ్చింది కాదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరనీయకుండా అపర రాక్షసుల్లాగా ఏదైతే మీరు తయారయ్యారో ఈ సొసైటీకి ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. ప్రజల ఆకాంక్ష అంటే మీరు రాజీనామాలు చేసేసి కొత్త ఎలక్షన్ పోండి, మేము అడగమని చెప్పాం మీరు కదా. చేయండి. ప్రజల మీరు ఆకాంక్ష అదే నిజమైతే మీరు రాజీనామాలు చేసేసి మీరు రాజీనామాలు చేసేసి రండి. మీరు అప్పుడు 3 రాజాలు కాదు 30 రాజాలు పెట్టుకోండి, మేము మాట్లాడడం. ప్రజల ఆకాంక్షని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ఆకాంక్ష నిజమైతే మీరు రాజీనామాలు చేసి రండి. ఎన్నికలకు పోదాం, ఎన్నికలకు పోదాం. అది నిజమైతే రాండి, పోదాం. మేము కాదు కదా ఆకాంక్ష అని చెప్పింది. మేము అమరావతి రాజధాని ఆకాంక్ష అని చెప్పాము. మీరు 3 రాజధానులు ఆకాంక్ష అన్నారు కదా. 3 రాజధానులు 3 ప్రాంతాలు అన్నారు. 3 ప్రాంతాల్లో ఉన్నప్పుడు 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే రాజీనామాలు చేయండి, ఎన్నికలకు వెళ్తాము, అప్పుడు మాట్లాడదాం. అప్పుడు 30 రాజధానులు అప్పుడు మాట్లాడదాం 3 రాజధానుల గురించి. ప్రజల ఆకాంక్ష అని చెప్పేసి రూమ్ లో ఏసీ రూమ్ లో మీరు డిసైడ్ చేశారు కదా. ప్రజల ఆకాంక్ష మీరు డిసైడ్ చేయలేరు. ప్రిన్సిపల్ కోర్టు మీరు చెప్పింది సుప్రీం కోర్టు 4 ముక్కలు చేయాల్సిన అవసరం లేదు, బెంచ్లు ఏర్పాటు చేయలేదు అని చేయవలసిన అవసరం లేదు. అదే జడ్జిమెంట్ని ఇక్కడ తీసుకున్నా కూడా ఇక్కడ ప్రిన్సిపల్ కోర్టును విడదీయట్లేదు. ఒక బెంచ్ తీసుకొని పోయి కర్నూలులో ఏర్పాటు చేయట్లేదు. ప్రిన్సిపల్ కోర్టును మాత్రమే జ్యుడిషియల్ క్యాపిటల్ గా మీరు చెప్పిన జడ్జిమెంట్ దీనికి సపోర్ట్ అవుతుంది. మీరు చెప్పిన జడ్జిమెంట్ దీనికి సపోర్ట్ అవుతుంది. నేను మిమ్మల్ని మీకే స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నా చెప్పండి. మీకే ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా చెప్పండి. మీకే అడుగుతున్నా చెప్పండి. 1949 రాజ్యాంగము అమలైన తర్వాత ఫజలుల్ ఖాన్ కమిషన్ చేసిన తర్వాత 9 రాష్ట్రాలు కాస్త 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలు అయిన తర్వాత ఈ రాష్ట్రాలు ఎప్పుడైనా సరే ఒక్కసారి రాజధానిగా ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో ఈ దేశంలో ఎప్పుడైనా ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర రాజధానులు మారినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? గుజరాత్ లేదు. ఒక్కసారి రాజధాని హైకోర్టు ఏర్పడిన తర్వాత ఎక్కడైనా తిరిగి హైకోర్టు మారిన సందర్భం ఎక్కడైనా ఉందా? రాజ్యాంగంలో ఎక్కడైనా వీళ్ళు చెప్పే పేర్లు ఎక్కడైనా రాజ్యాంగంలో ఉన్నాయా? అసలు అభివృద్ధి అంటే నిర్వచనం అంటే రాజధాని అంటే నిర్వచనం 73 సంవత్సరాల చరిత్ర మీరు చెప్పిన సంఘటనలు ఉన్నాయా? 49 తర్వాత 49 తర్వాత 1950 వచ్చింది, జనవరి 26 వచ్చింది. ఆ రోజు నుంచి మనకు రాజ్యాంగం ఫోర్స్లోకి వచ్చింది. రాజ్యాంగం ఫోర్స్లోకి వచ్చిన తర్వాత 56లో 2 రాష్ట్రాలను కలిపి హైదరాబాద్ను 3 ముక్కలు చేసి మహారాష్ట్రలో కర్ణాటకలో కలిపినరు. హైదరాబాద్లో కొంత భాగాన్ని తమిళనాడు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని 2 కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినారు. 56లో అది విడిపోవడానికి అవకాశమే లేదు అని సుప్రీంకోర్టు దాకా పోరాటం చేసినారు. మీలకటి పెద్దలు, నేను గౌరవంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, విద్యాసాగర్ లాంటి నాయకుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉంటే 1200 మంది తెలంగాణ బిడ్డలు బతికుండేవాళ్ళు. మీరింత గ్రీన్ సిగ్నల్ భారతదేశంలో ఎప్పుడైనా రాజధాని ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని మారినట్టు చరిత్ర ఉంటే చెప్పండి. హైకోర్టు మారినట్టు చరిత్ర ఉంటే చెప్పండి. చెప్పండి. అది రాష్ట్రం విడిపోయినప్పుడు వచ్చిండేది. మిమ్మల్ని ఎవరు అవ్వలేదు. 2014లో మీకు 2014లో తెలుగుదేశం పార్టీకి పూర్తి మ్యాండేట్ ఇస్తే 2014 నుంచి 2019 వరకు కూడా మీరు రాజధాని నిర్మాణం పూర్తి చేసుంటే మీరు ఈ రోజు రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి ప్రాంతాన్ని చూస్ చేయడానికే సమస్య. 50లో హైదరాబాద్ జనాభా 5,20,000. జనాభా ఎంత? పరిపాలనా సౌలభ్యం కొరకు మార్పులు చేసుకోవచ్చు. అదే రాజ్యాంగం పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగం పరిపాలనా సౌలభ్యం కొరకు ఎన్నిసార్లు అయినా అమెండ్మెంట్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం రైట్. ఇక్కడ దాంట్లో మీ వాదన అయితే ఎవరు తీలేరు, అంతే కదా. మరి మీరు చెప్పండి. తెలంగాణ విడగొట్టమని చెప్పి ఒక్క మాట అండి. విద్యాసాగర్ గారు ఇక్కడ ఒకటేంటంటే ఆర్టికల్ 371A ప్రకారం మీరు చెప్పినటువంటి ఉత్తరాఖండ్ ఉంది. ఇప్పుడు 371D ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఉంది. దాని యాక్ట్ ప్రకారం ఆగుతుందంటారా, లేదు నడుస్తుందంటారా? 100% అండి. ఆర్టికల్ 371 మీరు చెప్పిన 371A ప్రకారం 371D ప్రకారం చెప్తానండి. నేను చెప్తానండి. నేను చెప్తా. మన చిన్న ఎగ్జాంపుల్, సంవత్సరం ముందు జరిగినటువంటి సంఘటన.
జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 అబాలిష్ చేసిన తర్వాత దాన్ని 2గా విడగొట్టాలని చెప్పి తర్వాత బిల్లు పెట్టారా? బిల్లు పెట్టిన తర్వాత ఆర్టికల్ 371D అబాలిష్ చేయకుండానే రాష్ట్ర విభజన జరిగింది. చేసిన తర్వాత ఇక్కడే మీకు ఒకటి గుర్తు చేస్తాం, 371D అలా ఉండగానే దాన్ని ఎలాంటి రాజ్యాంగ పునర్విభజన చట్టం చేసి తెచ్చాం. పొరపాటు మాట్లాడుతున్నారు, మీరు పొరపాటు మాట్లాడుతున్నారు. చెప్పండి. మీరు పొరపాటు మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 15 ఏది మనకి ఆంధ్రాకు ఉన్నటువంటి 371D ఏమన్నా తొలగించబడిందా? రిపీల్ అయిందా? రిపీల్ అయిన తర్వాత బైఫర్కేషన్ సార్ ఆర్టికల్ 370 అనేది జోనల్ సిస్టమ్ అండి. 371D మేము చెప్పినప్పుడు ఇప్పుడు అక్కడ కూడా 371A అది జోనల్ వ్యవస్థ అంటే మీరు 371D కింద తెలుగుదేశం పార్టీ ఇది రాజ్యాంగాన్ని రిపీల్ చేయకుండా రాష్ట్ర విభజన ఏర్పాటు అసాధ్యం అని చెప్పిందే తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీ చెప్పలేదు, కేవలం తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఐఎమ్ ఆన్ రికార్డ్, నేను ప్రూవ్ చేస్తాను. మీరు చేసుకోండి కానీ నాకు వచ్చిన నష్టం లేదు దానివల్ల. నేను ఒకటే చెప్తున్నా, ఆర్టికల్ 370 ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఉందో అది అబాలిష్ చేసిన తర్వాత రెండో బిల్లు పెట్టి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో విడగొట్టేటప్పుడు ఇప్పుడు ఈ మన ఆంధ్ర తెలంగాణ విడగొట్టేటప్పుడు కూడా 3 ఆర్టికల్స్ అమెండ్మెంట్ అనే 15A, 15 అండ్ ఆర్టికల్ 150 ఎందుకు చేశారు? ఆర్టికల్ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత ఆర్టికల్ 15, ఆర్టికల్ 15A అండ్ ఆర్టికల్ 150 ఈ 3 చేసిన తర్వాత విడగొట్టి మూడో పేజీ విభజన చట్టంలో 3వ పేజీలో ఉంటుంది. మీరు చెప్పిన అమరావతి క్యాపిటల్ ఇది బైలింగ్వల్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ కి అమరావతి బైలింగ్వల్ స్టేట్, ఇది బైలింగ్వల్ స్టేట్. మీరు చెప్పిన బైలింగ్వల్ స్టేట్ ఓకే. విభజన చట్టంలో ఉన్న ఆర్టికల్స్ లో అమరావతి రాజధాని అని ఏమైనా ఉందా చెప్పండి? లేదు కదా. అది పరిపాలనా సౌలభ్యం కొరకు తెలుగుదేశం పార్టీ ఈ దేశంలో ఎప్పుడైనా ఒక నిమిషం మీరు అడిగారు కదా చెప్తా. ఈ దేశంలో ఎప్పుడైనా రాష్ట్రాలు విడగొట్టేటప్పుడు విడగొట్టిన విభజన చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్ట ప్రకారంలో ఎక్కడైనా ఇదే రాజధాని అని చెప్పేసి రాశారా? ఇంతకుముందు ఎప్పుడైనా రాశారా? రకంగా రాశారండి. విభజన చట్టంలో లేదు కాబట్టి మీకు అమరావతి ప్రొటెక్షన్ లేకపోవచ్చు అని చెప్తున్నా నేను. మీ రాష్ట్రంలో మీరు ఉండండి, మీ రాష్ట్రం ఇంకా మంచిగా ఉండాలి. మా రాష్ట్రంతో పాటు ఫైనల్ గా రఘురాం గారు మీరే 3 రాజధానులు అన్నటువంటి అంశానికి మోడీ వస్తారా పిలిస్తే? ప్రభుత్వం మీరు ఇందాక చెప్పారు, ప్రభుత్వం వేరు పార్టీ వేరు. తీసుకుంటుందో కేంద్ర ప్రభుత్వం మాకు తెలియదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రి గారిని ఇన్విటేషన్ ఇచ్చారు, ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తే ప్రధానమంత్రి కార్యాలయం ఏం చేస్తుందో ప్రధానమంత్రి గారు ఏం చేస్తారో మాకు ఎలా తెలుస్తుంది? మాకు తెలియదు. ఇదే తెలుసుకోవాల్సింది. తెలుగుదేశం నాయకులు గానీ వేరే పార్టీ కమ్యూనిస్ట్ నాయకులు గానీ పార్టీ వేరు ప్రభుత్వం వేరు, ఇది తెలుసుకోవాలి దయచేసి. నేను చెప్తా, మన అడ్డా గారిని పిలిస్తే ఆయన వస్తాడు రావడం చెప్పండి. రఘురామ్ గారు యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ ఇండియాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తేడా చెప్పండి, తెలుసుకుంటాం. అదే చెప్పారు సార్. మీకు ఎంత పెద్ద లాయర్ మీరు, మీకు అర్థం కాలేదు. మీకు మీరే పార్టీ మీరే ప్రభుత్వం, మీకు మీ పార్టీలో మాకు తెలుసు కాబట్టి అడిగాం. యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఏందో తెలుసు మాకు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మాకు తెలుసు ఏందో. మాకు ఆ విషయాలు తెలుసు, ఆ రెండింటికి మాకు తేడా బాగా తెలుసు. యూనియన్ ఆఫ్ ఇండియా వాళ్ళది కూడా తెలుసుకోండి. ఇప్పుడు వాళ్ళ పార్టీలో లేరు కదా మీరు, వాళ్ళ పార్టీ స్టాండ్ వాళ్ళకి తెలియాలి కదా పాపం. అర్థం చేసుకోండి. వాళ్ళ పార్టీ కూడా మీరు డిసైడ్ చేస్తే బాగోదు కదా. ప్రభుత్వం కాదు, తెలుసు మాకు తెలుసు, మాకు తెలుసు. మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మాకేం సంబంధం? మా పార్టీ అధ్యక్షుడు నేను చెప్తా. ఫైనల్ గా రవిచంద్రారెడ్డి గారు మీరేమంటారు? మోడీ వస్తారని ఆశిస్తున్నారా? గ్రామాల నాయకుడు అయ్యాడు. టీడీపీ అంటే ఈరోజు టోటల్ డ్రామా పార్టీ. ఖచ్చితంగా మేము 3 రాజధానులు అమలు చేసి తీరుతాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళ ఆస్తులు కాపాడడం కోసం మేము సిద్ధంగా లేము. 3 రాజధానులు మా ప్రయారిటీ, మేము చేసి తీరుతాం. థ్యాంక్ యూ అండి. విద్యాసాగర్ గారు, రవిచంద్రారెడ్డి గారు, రఘురామ్ గారు, అరుణ్ కుమార్ గారు. టీడీపీ కొబ్బరికాయ కొడితే 2 ముక్కలు అవుతుంది, వైసీపీ కొడితే మాత్రం 3 ముక్కలు అయిందని మాత్రం అర్థమవుతుంది. రైట్. ఇది ఈ అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్తో సరికొత్త మరి కాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్.